అందరికీ శుభ సాయంత్రం. ముందుగా వారు ఎంతో కష్టపడి జ్ఞానాన్ని నేర్చుకొని, అది ఉచితంగా అందరికీ అందించాలనే సదుద్దేశంతో ఇంపాక్ట్ ఫౌండేషన్ స్థాపించినటువంటి డాక్టర్ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, మరియు మన రీజనల్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాస్ పెరుమాన్ల గారికి, ఈ బ్యాచ్‌కి సపోర్ట్ చేస్తున్న టీమ్ అందరికీ, ఈరోజు మనకి సెషన్ ఇవ్వడానికి మన ముందుకొచ్చిన స్పీకర్‌కి, మరియు ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ట్రైన్ ద ట్రైనర్ వర్క్‌షాప్ 210వ బ్యాచ్ ఇందులో 7వ రోజుకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. రోజులాగే ఈ రోజు కూడా ఒక అద్భుతమైన కొటేషన్‌తో స్టార్ట్ చేసుకుందాం. కొటేషన్ ప్లీజ్. సార్ కొటేషన్. భువనేశ్వరం. నీ వెనకేముంది ముందేముంది అనేది అనవసరం, నీలో ఏముంది అనేది మాత్రమే ముఖ్యం. స్వామి వివేకానంద గారు. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు సెషన్ కంటెంట్ ప్రిపరేషన్ కోసం, కంటెంట్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో నేర్పించడానికి వస్తున్నటువంటి స్పీకర్ గారు ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అండి. సార్ ఫార్మా ఇండస్ట్రీలో 15 సంవత్సరాల నుండి సైంటిస్ట్గా చేస్తున్నాడు. అంతేకాకుండా సార్ మోటివేషనల్ స్పీకర్. 54 TTWS బ్యాచ్ లో సార్ ట్రైనర్ అండి. NLPలో EPS మరియు TTWS కి మెంటర్ గాను, కోఆర్డినేటర్ గాను, ఇన్ఛార్జ్ గాను వర్క్ చేశారు. 2018లో 10th క్లాస్ స్నేహితులతో కలిసి తొలి అడుగు అనే సంస్థను స్థాపించి సామాజిక సేవ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా సార్ రీజన్ 3కి లీడర్షిప్ డైరెక్టర్ గా చేయడం జరిగింది. ఆ సార్ ఎవరో కాదండి, మన డాక్టర్ రామడుగు గారు. వెల్కమ్ సార్, డిజిటల్ డయాస్ యువర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఇంత గొప్ప ప్లాట్ఫామ్ ని మనందరికీ అందించినటువంటి శ్రీ గంపా నాగేశ్వర గారికి, అదేవిధంగా ఈ రీజియన్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ పెరుమాళ్ల శ్రీనివాసరావు గారికి, ఈ రీజియన్లో ఈ 220 బ్యాచ్ ని అద్భుతంగా నడిపిస్తున్నటువంటి స్వాతి బబ్బా గారికి, ఆ టీం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మై డియర్ ఫ్రెండ్స్, ఎంతో ఉత్సాహంతో ఈరోజు సెషన్ వినడానికి నా ఎదురుగా కూర్చున్న అందరికీ కూడా హ్యాపీ ఈవినింగ్. అందరూ వీడియోస్ ఆన్ చేసుకున్నారా? ప్లీజ్ అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. వీడియోస్ ఆన్ చేసుకుంటేనే సెషన్ ఉంటుందండి. మీరు ఆఫ్లో ఉంటే నేను చాలా తక్కువ చెప్తాను. ఆన్లో ఉంటే మీరు వీడియోస్ ఆన్లో ఉంటే చాలా మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు ఓకే అనుకుంటే అందరూ దయచేసి వీడియోస్ ఆన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఎస్, ఇంకా దయాకర్ గారు, రాజేశ్వరి గారు, రమేష్ గారు, అయ్యన్గార్ గారు అండ్ సంజయ్ గారు, మీరందరూ, ఈశ్వరాచారి గారు, మీరందరూ వీడియోస్ ఆఫ్లోనే ఉన్నారు ఆల్మోస్ట్. ఎస్, పార్టిసిపెంట్స్ మెంటర్సే ఉన్నారు. మెంటర్సే వీడియోస్ ఆన్ చేసుకున్నారు, మిగతా వాళ్ళు ఎవరు లేరు. మీకు అవసరం లేదా? ఎస్. ఇప్పటివరకు ఎన్ని సెషన్స్ మీకు కంప్లీట్ అయ్యండి? ఏమేమి కంప్లీట్ చేసుకున్నారు? ఎవరైనా చాట్ బాక్స్ యూజ్ చేసి చెప్పండి ఫాస్ట్గా. ప్రతి ఒక్కరూ టైప్ చేయాలి. ప్రతి ఒక్కరి నుంచి ఆన్సర్ కావాలి. ప్రతి ఒక్కరి నుంచి ఆన్సర్ కావాలి ప్లీజ్. ఎస్, 5-6 సెషన్స్ అయిపోయాయి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. 6 వెరీ గుడ్ అండి. ఎస్, 6 అయిపోయాయి కదా. మీకు ఏమేమి సెషన్స్ అయిపోయాయి చెప్పండి ఒకసారి. హ్యాపీ ఈవినింగ్ అండి. ఏమేమి సెషన్స్ పూర్తయ్యాయి మీకు? షార్ట్గా చెప్పండి. షార్ట్గా టైప్ చేయండి. షార్ట్గా. ఎస్, ఫాస్ట్గా. జూమ్. ఎస్, ఎస్టర్డే బాడీ లాంగ్వేజ్. వెరీ గుడ్. బాడీ లాంగ్వేజ్ సెషన్ విన్నారంటే ఇంకా మీరు స్పీకర్స్ అయిపోయినట్లే. స్టేజ్ ఫ్రైట్ పోగొట్టుకున్నారు ఆల్రెడీ. ఇంకా మీకు హద్దే లేదు, మాట్లాడడానికి ఎవరు కూడా అడ్డు లేరు. ఎస్, మీకు మాట్లాడడం భయం లేదు, ఎలా మాట్లాడాలో తెలిసింది, జూమ్ ఎలా యూజ్ చేయాలో తెలిసింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, స్టేజ్ ఫ్రైట్, బాడీ లాంగ్వేజ్, హ్యూమిటిక్విట్. ఎస్, ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్. వెరీ గుడ్ సబ్జెక్ట్ అండి, ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్. ఎస్,
ఆర్ట్ ఆఫ్ ఫన్ లెర్నింగ్ వెరీ గుడ్. ఓకే, ఈరోజు సెషన్ ఏంటండి? ఒక్కసారి టైప్ చేయండి. ఈరోజు సెషన్ ఏంటి ఒక్కసారి టైప్ చేయండి ప్లీజ్. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎస్, ఈరోజు టాపిక్ ఏంటండి? ZJBLSF. వెరీ గుడ్ అండి అప్పల్ రాజు గారు. కంటెంట్ ప్రిపరేషన్. ఎస్, కంటెంట్ వెరీ గుడ్. కంటెంట్ అంటాం అంటే మనం అనుకుంటున్నాం కంటెంట్ ప్రిపరేషన్ టాపిక్ అవసరం ఉందంటారా? కంటెంట్ నేర్చుకోవాలా? మనం అందరం కంటెంట్ ప్రిపరేషన్ అనే టాపిక్ నేర్చుకోవాలా? ఎస్, ఓకే. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా ఒక్కరు అన్మ్యూట్ చేసుకొని కాంటెంట్ ప్రిపరేషన్ అంటే ఏంటి ఒక సింపుల్ డెఫినేషన్ 1 sentence లో చెప్పాలి. ఎవరైనా ఒక్కరు, మీకు తెలిసింది, నో ప్రాబ్లం. ఎస్, నేను ఎవరైతే వీడియోస్ ఆఫ్ చేసుకున్నారో వాళ్ళని పిలుస్తాను. దయాకర్ గారు, ఎస్ సుభాష్ గారు, ఎవరు చెప్తారండి? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. కంటెంట్ ప్రిపరేషన్ అంటే ఏంటి? వెరీ గుడ్. శ్రీదేవి గారు చెప్పండి మేడం, మీకు కంటెంట్ ప్రిపరేషన్ అంటే ఏం తెలుసు? జస్ట్ ఒక సింపుల్ సెంటెన్స్ లో మీకు డెఫినేషన్ చెప్పేసి. చంద్రశేఖర్ గారు నెక్స్ట్, అన్మ్యూట్ చేసుకోండి. మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు. యా, అన్మ్యూట్ చేసుకోండి. ఒక్కసారి మెంటర్స్ వాళ్ళకి అన్మ్యూట్ చేయాలి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. మీ వీడియో కొద్దిగా క్లియర్ గా పెట్టుకోండి. టార్గెట్ ఆడియన్స్ ని బేస్ చేసుకొని కంటెంట్ మనం ప్రిపేర్ చేసుకోవాలి సార్. మీరు క్వశ్చన్ ఏంటో విన్నారా సార్? క్వశ్చన్ విన్నారా? కాంటెంట్ ప్రిపరేషన్ అంటే ఏంటి అని అడిగాను మిమ్మల్ని. మనం ఇవ్వాల్సిన స్పీచ్ కి బాగా ప్రిపేర్ అవ్వాలి సార్. టార్గెట్ ఆడియన్స్ ని బేస్ మన చేసుకొని టార్గెట్ ఆడియన్స్ బేస్డ్ మనం ఇవ్వాల్సిన స్పీచ్. ప్రిపరేషన్. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ చంద్రశేఖర్ గారు. నమస్కారం సార్, రాము గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. అంటే ఇప్పటిదాకా నా కంటెంట్ ప్రిపరేషన్ లేదు, నాకు తెలియకుండా సార్. ఈ రోజు పొద్దున్న ఏమైందంటే ఒక 10 days కింద నన్ను ఒక జస్ట్ నాకు సెంటెన్స్ కావాలి, డెఫినేషన్ కావాలి. ఎస్, థ్యాంక్ యూ. మనం ఏదైతే మీటింగ్ లో మాట్లాడబోతున్నామో దాన్ని చెప్పేదానికి ప్రిపేర్ అయితే వెళ్ళడం. ఎస్, మనం ఏదైతే మాట్లాడడానికి వెళ్తున్నామో దాన్ని ప్రిపేర్ చేసుకోవడం అంటున్నారు. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎస్, మల్లేశం గారు, సెట్టింగ్ అప్ ద నెసెసరీ ఇన్ఫర్మేషన్. వెరీ గుడ్. రోహిత్ గారు. ఎస్, మల్లేశం గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్, ఏదైనా సభ కానీ మీటింగ్ కానీ దానికంటే వెళ్ళే ముందు అక్కడ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి చూసే విషయం చూసుకో సార్. ఎస్, మనం ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం కలెక్ట్ చేసుకోవడం. ఓకే, వెరీ గుడ్. అసలు కంటెంట్ ప్రిపరేషన్ అనేది ఎక్కడ వచ్చింది, ఎప్పుడు పుట్టింది, ఎక్కడెక్కడ అవసరం ఉంటుంది చెప్పండి. బాడీ ఆఫ్ ది టాపిక్ దట్ వి ప్రిపేర్. వెరీ గుడ్ అండి. ఎస్, ప్రతి చోట అవసరం ఉంటుంది సార్. ప్రతి చోట అవసరమే ఉంటుంది అంటున్నారు. అవును సార్. అంటారా దాన్ని? పబ్లిక్ స్పీకర్ కి అవసరమా కంటెంట్ అనేది? అందరికి అవసరమే సార్. ఎస్, అందరికీ అవసరమే, పబ్లిక్ స్పీకర్ కి. అది ఎందుకు అనేది ఈ రోజు మన సెషన్ లో తెలుసుకోవచ్చు. మాటే ఒక మంత్రం అంటారు. అవును, పట్టాభిరామ్ గారు. మనం మాట్లాడగలిగితే అవి మంత్రాలుగా అవ్వాలి, అవి ఎదుటి వారికి ఒక మంత్రం అవ్వాలి. ఎస్, మనం అర్థవంతంగా ఎప్పుడైతే మాట్లాడతామో అర్థవంతమైనటువంటి మాటలు ఎదుటి వారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. ఎప్పుడైతే అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో వారి జీవితాన్ని కూడా మార్చివేయగలిగినటువంటి సత్తా ఎవరికి ఉంటుందంటే అర్థవంతమైనటువంటి మాటలకు ఉంటుంది. మనం ఒక పబ్లిక్ స్పీకర్ గా అర్థవంతమైనటువంటి మాటలు మనం మాట్లాడాలి అంటే ఏం చేయాలి? మనం మాట్లాడే మాటలు ఎలా ఉండాలి, వాటిని ఎలా తయారు చేసుకోవాలి, అసలు ఎంత అవసరం ఉంటుంది ఈ కాంటెంట్ అనేది? ఈ కంటెంట్ ఉంటేనే ఒక పబ్లిక్ స్పీకర్ సక్సెస్ అవుతారా? పబ్లిక్ స్పీకర్ సక్సెస్ అవ్వరా? కంటెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎక్కడ ఏం యాడ్ చేయాలి, ఎక్కడ ఎంత ఎమోషన్స్ యాడ్ చేయాలి, ఎక్కడ ఎంత మసాలా యాడ్ చేయాలి, ఇవన్నీ కూడా ఈరోజు మన కంటెంట్ ప్రిపరేషన్లో మనం తెలుసుకోవచ్చు. అంటే మనం మాట్లాడే మాటలు అర్థవంతంగా ఉండాలి అంటే ఏమేమి కావాలి, దాన్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి, అసలు కంటెంట్ అనేది ఎక్కడ దొరుకుతుంది అనే క్వశ్చన్స్ మనం వేసుకున్నట్లయితే ఈ రోజు సెషన్కి మనం ఆన్సర్ దొరుకుతుంది. మరి ఎస్, మీకు నేను సెషన్ వినే ఉంటారు కదా బాడీ లాంగ్వేజ్. ఎవరైనా ఒకరు హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి, కాంటెంట్ ప్రిపరేషన్ ఒక పబ్లిక్ స్పీకర్ కి ఎంత పర్సంటేజ్ అవసరం? 55 సార్.
చంద్రశేఖర్ గారు అంటున్నారు 55 అంటున్నారు. ఇంకా ఉషా గారు మీరేమంటున్నారు? సార్ బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ 55 అంటున్నారా? వెరీ గుడ్. ఉషా గారు ఫాస్ట్ గా ఆన్సర్ చేయాలి. మీరు మ్యూట్ లో ఉన్నారు. మీరు మెసేజ్ చేసినా సారీ చాట్ బాక్స్ యూజ్ చేసినా పర్లేదు. ఎస్ 5%, 7% అంటున్నారు. 55%, 100%, 100% అవసరం అండి. బికాస్ వీ నీడ్ టు మేక్ సెన్స్ వెన్ వీఆర్ టాకింగ్. మనం వాళ్ళకి చెప్పేది సెన్సిబుల్ గా లేకపోతే బాడీ లాంగ్వేజ్ అవన్నీ కరెక్ట్ గా ఉన్నా గానీ వాళ్ళు మనతో కనెక్ట్ అవ్వలేరు. సో కంటెంట్ ఇస్ 100% ఇంపార్టెంట్ ఫర్ అ ట్రైనర్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఒక్కసారి క్లాప్స్ కొట్టండి మేడం కి. ఎక్సలెంట్ గా చెప్పారు. మరి నిన్న మీకు ఏం చెప్పారు? కాంటెంట్ అనేది 7% అని చెప్పారు, అవునా? అవును సార్. ఎందుకు చెప్పారు అలా? ఎస్, ఆల్బర్ట్ మెహర్బిన్ అని ఒక సైంటిస్ట్, అంటే ఎడ్యుకేషనల్ సైంటిస్ట్, తను సైకాలజిస్ట్. తను ఒక 1950s, 60s లో ఒక రీసెర్చ్ చేశాడు. మనం ఎదుటి వారితో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఏవి ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అలా ఏం ప్లే చేస్తాను అన్నప్పుడు మన బాడీ లాంగ్వేజ్ 55% ప్లే చేస్తుందట. వాయిస్ లో ఉన్నటువంటి మాడ్యులేషన్ 38% ప్లే చేస్తుంది. మనం ఉపయోగించేటువంటి వర్డ్స్ 7% ప్లే చేస్తాం. మనం ఉపయోగించేటువంటి పదాలు, వర్డ్స్ అనేవి 7% రోల్ ప్లే చేస్తాయి. కానీ కంటెంట్ 100% కాదు. ఏదైతే కంటెంట్ మనం మాట్లాడాలి అనుకుంటున్నామో ఆ కంటెంట్ ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగించేది ఏంటంటే వెర్బల్ కమ్యూనికేషన్ అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. వెర్బల్ కమ్యూనికేషన్ లో మనం మాటలుగా మాట్లాడుతుంటాం, దాంట్లో వాయిస్ ని అప్ చేస్తుంటాం, డౌన్ చేస్తుంటాం. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ద్వారా అంటే బాడీ లాంగ్వేజ్ ద్వారా 55%, మనం ఉపయోగించేటువంటి 7% మాటల్లో వాయిస్ ని అప్ చేస్తూ డౌన్ చేస్తూ ఏం చేస్తుంటాం 38% వాడతాం. అంటే మీ ఇంటర్నల్ గా ఉన్నటువంటి కంటెంట్ ని బయటికి డెలివరీ ఎలా చేస్తారంటే వర్బల్ గా చేస్తారు, నాన్ వర్బల్ గా చేస్తారు. సో ఈ రెండింటిని డెలివరీ చేయడానికంటే ఇంటర్నల్ గా ఉన్నటువంటి కంటెంట్ 100% ని మీకు డెలివరీ చేయడానికి 55% బాడీ లాంగ్వేజ్, 38% వాయిస్ మాడ్యులేషన్, 7% వర్డ్స్. 7% వర్డ్స్. ఆ వర్డ్స్ అనేది మీరు బై మిస్టేక్ అందరూ ఏమనుకున్నారంటే కాంటెంట్ అనుకుంటారు. కాంటెంట్ కాదు. అది ఎందుకు కాదు? సైంటిఫిక్ గా వాళ్ళు చెప్పారు 7% అని చెప్పారు. మీరు ఎందుకు కాదు అంటున్నారంటే ఈరోజు సెషన్ విన్న తర్వాత మీరే చెప్తారు. అన్ని సినిమాలు ఒకేలా ఉండవు. కొన్ని సినిమాలు 2 గంటల్లోనే మనకి ఆనందాన్ని ఇస్తాయి. కొన్ని సినిమాలకి 3 అవర్స్ కావాలి, కొన్ని సినిమాలకి 4 అవర్స్ కావాలి. కంటెంట్ అలాంటిది అనమాట. ఇన్నాళ్ళు మీరు మోసినటువంటి సెషన్స్ వేరు, ఈ రోజు మీరు చూడాల్సినటువంటి సెషన్స్ వేరు. ఇన్నాళ్ళ అంటే ఇప్పటిదాకా ఒక లెక్క, కంటెంట్ సెషన్ విన్న తర్వాత ఇంకొక లెక్క. మీ లెర్నింగ్ స్టైల్ అనేది అసలు మీరు ఎంత నేర్చుకోవాలి, ఇంకా ఎంత ఉంది నేర్చుకునేది అనేది ఈ రోజు మీకు అర్థమవుతుంది. ఎస్, కంటెంట్ ప్రిపేర్ చేసుకుంది. ఎలా కంటెంట్ ప్రిపేర్ చేసుకుందామో ఈ రోజు మీకు ముందు నేను చెప్తాను. ఎస్, మీకు స్లైడ్స్ కనిపిస్తున్నాయండి? ఓకేనా? యా. కంటెంట్ ఈజ్ ఎవ్రీథింగ్. కంటెంట్ ఈజ్ కింగ్. క్రియేట్ యువర్ ఓన్ కంటెంట్. ఇవి నేను టైటిల్స్ పెడుతుంటాను నేను ఇచ్చే సెషన్స్ లో. కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ నుంచి వస్తుంది, ఏ పుస్తకాల్లో దొరుకుతుంది, ఏ షాప్స్ లో దొరుకుతుంది, ఎక్కడ ఆన్లైన్ ఏ వెబ్సైట్ లో దొరుకుతుంది అని ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే దానికి అడ్రస్సే ఈరోజు మన సెషన్. మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను, ఆ వీడియోస్ చూడండి. వీడియోస్ చూసిన తర్వాత ఒక మాట చెప్పండి, మీకు ఏమనిపిస్తుందో. మనకి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చారిటీ చేయటం లేదా ఇంకోటికి సాయం చేయడానికి మనకి ధైర్యం ఉంటుంది, రేపు ఏది కాదనే ఒక నమ్మకం ఉంటుంది. మన దగ్గర ఏమీ లేనప్పుడు కూడా మన దగ్గర ఉంది పంచుకోవాలి అంటే మాత్రం వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళు అయింటారు, చాలా గొప్ప వాళ్ళు అయింటారు. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు చేయటంలో ఒక తృప్తి ఉండొచ్చు, లేదంటే ఒక గెలిచామన్న సంతోషం ఉండొచ్చు, లేదా అవతల వాళ్ళ కళ్ళలో ఆనందం చూద్దామని కోరిక ఉండొచ్చు. కానీ ఒక లేనివాడు చేసే దాంట్లో నిజంగా మానవత్వం మాత్రమే ఉంటుంది, ఇంకేం ఉండదు అందులో. ఎస్, విన్నారు కదా? వాయిస్ బాగుందండి? ఎస్, బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. రెండింటిని చూసారు కదా? ఎస్, మీకు ఏమనిపించింది చెప్పండి. ఎవరైనా ఒక్కరికే ఛాన్స్ ఇస్తాను. ద ఫస్ట్ వీడియో. ఎస్, అమర్నాథ్ గారు సార్ చెప్పండి. మ్యూట్ లో ఉన్నారు సార్, ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి, టైం మనకి సరిపోదు. ఆప్షన్ ఇవ్వలేదు సార్. చెప్పండి. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఫస్ట్ దాంట్లో వచ్చి ఓన్లీ కమ్యూనికేషన్ మాత్రమే ఉంది సార్. కమ్యూనికేషన్ ఉంది, ఓకే. అక్కడ యాక్షన్స్ ఏం లేదు. సెకండ్ వచ్చి సాంగ్ విత్ డాన్స్, అంటే బాడీ యాక్షన్స్ తో పాటు సాంగ్ ఉంది, అది డిఫరెన్స్. మీరు అలా వర్బల్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా?
చూడండి, మొదటి వీడియో ఒక మనిషి యొక్క అనుభవంతో కూడినటువంటి ఒక అర్థవంతమైనటువంటి మాటలు, బెస్ట్ కంటెంట్, ఒక మనిషి జీవితం గురించి ఆలోచించి రాసినటువంటి మాటలు. రెండవటువంటి సాంగ్, ఆ సాంగ్ వింటుంటే మీ ఎంగేజ్లోకి వెళ్ళిపోయి ఉంటారు, మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరో ఒకరు గుర్తొచ్చి ఉంటారు. అంత బ్యూటిఫుల్ సాంగ్, అంత మంచి పదాలు, అంత మంచి మాటలు మనం రాయగలుగుతున్నాము. ఎవరు రాయగలుగుతున్నారు? ఒక రైటర్ మాత్రమే రాయగలుగుతున్నారు. అంటే ఒక కథని లేదా ఒక అర్థవంతమైన మాటలు లేదా ఎదుటి వారికి ఉపయోగపడే ఒక కొటేషన్ లేదా ఒక మంచి పల్లవి లేదా ఒక సాంగ్, ఇటువంటిని ఎవరు రాయగలుగుతున్నారంటే ఒక రైటర్స్ మాత్రమే రాయగలుగుతున్నారు. మనం ఎందుకు రాయలేకపోతున్నాం? ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కాంటెంట్. మొదటి వీడియోలో మీరు చూసిన దాంట్లో ఒకరి అనుభవం, ఒక జీవితం యొక్క అనుభవం. రెండో దాంట్లో ఒక పర్సన్ యొక్క ఊహా ప్రపంచం. తను ఎంతైతే చూశాడో, ఎంతైతే ఊహా ప్రపంచాన్ని చూశాడో అదంతా అక్షర రూపంలో ఒక పేపర్ మీద రాస్తే దానికి ఒక మ్యూజిక్ కడితే దాన్ని మనం ఆనందించి అనుభవిస్తున్నాం. మన జీవితంలో ఆ ఫీల్ అవుతున్నాం. అది ఆ క్రెడిబిలిటీ ఎవరికి ఉంటుందంటే ఒక రైటర్కి మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు అర్థవంతంగా, ఎప్పుడైతే నువ్వు ఆలోచింపచేసేలాగా నువ్వు రాయగలుగుతావో అప్పుడు నీ పదాలు, నీ మాటలు ఈ ప్రపంచాన్ని కదిలిస్తుంటాయి. అటువంటి మాటలను ఎలా రాయాలి? అంత అర్థవంతమైన మాటలు, అంత వినసొంపైనటువంటి పాటలు మనం ఎందుకు రాయలేకపోతున్నాం అంటే ఈ మెకానికల్ లైఫ్లో అలవాటు పడిపోయి కనీసం మన ఇష్టమైన వాళ్ళకి కూడా ఒక మెసేజ్ని సొంతగా రాసే పరిస్థితుల్లో మనం లేము. ఫార్వర్డెడ్ మెసేజ్ మాత్రమే. ఎంత ఇష్టమైన మన హస్బెండ్ కావచ్చు, పిల్ల కావచ్చు, ఇంకెవరికైనా మనం చేసేది ఏంటి తెలుసా? ఒక ఫార్వర్డెడ్ మెసేజ్ అని విశేష పెడుతున్నాం. ఒకప్పుడు జీవితానికి ఇప్పుడు జీవితానికి చాలా చేంజెస్ ఉన్నాయి. మరి ఎందుకు మనం ఇలా తయారాము? ఈ ప్రస్తుత ప్రపంచంలో చాట్ జీపీటీ, ఏఐలో వచ్చినటువంటి సందర్భంలో మనం చెప్పే మాటలు ఈ ప్రపంచం వింటుందా? వినేలా మనం ఎలా కంటెంట్ తయారు చేయాలి? కంటెంట్ తయారు చేయాలంటే ఏమేమి ఆలోచించాలి? ఏమేమి పట్టుకుంటే మనం బెస్ట్ కంటెంట్ ఇవ్వగలగం అన్నది ఈరోజు మన సెషన్. ఎస్, ఎందుకు మనం ఇంత పర్టికులర్గా దాని గురించి మాట్లాడుకోవాలి అంటే మనంలో కూడా రాసేటువంటి ఒక రైటర్ ఉన్నారు, కానీ దాన్ని మనం మర్చిపోతున్నాం. మనం మర్చిపోతున్నాం. ఎందుకు మర్చిపోతున్నాం అంటే ఎస్, ఈ మెకానికల్ లైఫ్కి అలవాటు పడి. మరి పబ్లిక్ స్పీకింగ్లో ఈ కంటెంట్ అనేది ఎక్కడ అవసరం ఉంటుందంటే పబ్లిక్ స్పీకింగ్లో బేసిక్గా మనం చెప్పొచ్చు. ఈ పబ్లిక్ స్పీకింగ్ డెఫినేషన్ ఏంటి మీకు తెలుసా? అసలు ఎప్పుడైనా మనం ఏదైనా ఎదుటి వారికి కమ్యూనికేట్ చేయాలంటే ఏం మేజర్ రోల్ ప్లే చేస్తాయి ఈ ప్రపంచంలో అంటే రెండు ప్లే చేస్తాయి. ఒకటి మూవీ, రెండోది పబ్లిక్ స్పీకింగ్. ఈ రెండింటి ద్వారా అత్యంత స్పీడ్గా మనం ఏ ఇన్ఫర్మేషన్ అయినా పబ్లిక్కి చేరవేయచ్చు. ఓకే, మాస్ కమ్యూనికేషన్, మాస్ మీడియా ద్వారా లేదా పబ్లిక్ స్పీకింగ్ ద్వారా. ఇప్పుడు మీకు తెలుసు మూవీస్ తీసుకున్నారు అనుకోండి, ఏదైనా మూవీ తీసుకున్నట్టు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కొన్ని వందల మంది పనిచేస్తారు. 24 ఫ్రేమ్స్ పనిచేస్తే మనకి కొన్ని నెలల తర్వాత సినిమా వస్తుంది. అక్కడ నుంచి మీకు వచ్చేది ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది లేదా ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానీ పబ్లిక్ స్పీకింగ్ వచ్చేసరికి ఇక్కడ జరిగేది ఏంటంటే ఒకే ఒక్క పర్సన్ ఏం చేస్తాడంటే తనే అన్ని రోల్స్ ప్లే చేస్తాడు. 24 ఫ్రేమ్స్ని స్టేజ్ మీద ప్లే చేసి తన ఎదుర్కొన్నటువంటి ఆడియన్స్ని నవ్వించగలడు, ఏడిపించగలడు, ఆలోచింప చేయగలడు, అన్నీ చేయగలడు. 24 ఫ్రేమ్స్ని తను ఒక్కడే స్టేజ్ మీద ప్లే చేయగలడు. దట్స్ వై ద పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ అన్ వన్ మ్యాన్ షో. ఏ విషయం తీసుకున్నా కూడా మాస్ కమ్యూనికేషన్ ద్వారా లేదా పబ్లిక్ స్పీకింగ్ ద్వారా ఈజీగా ఎదుటి ప్రపంచానికి మనం తెలియజేయగలుగుతాం. మరి అటువంటి మాటలు ఎలా ఉండాలి? అలా పబ్లిక్ స్పీకింగ్ వచ్చి మాట్లాడేటువంటి పబ్లిక్ స్పీకర్ మాటలు ఎంత అర్థవంతంగా ఉండాలి? అలా మాట్లాడాలంటే ఏమేమి కావాలి? అలా మాట్లాడాలంటే మీకు ఫస్ట్ ABCD టెక్నిక్ తెలుసు. అటైర్ ఉండాలి, మంచి బాడీ లాంగ్వేజ్ ఉండాలి, కంటెంట్ ఉండాలి, తర్వాత డైరెక్షన్ ఉండాలి. ఏ డైరెక్షన్ ఈ కంటెంట్ తీసుకెళ్తుంది ఆడియన్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూసాం నిన్న జరిగినటువంటి ఉగ్రదాడిలో మన దేశం ఎంత నష్టపోయిందో. అక్కడ అంత పాశవికంగా వాళ్ళు కాల్చి చంపడానికి గల రీజన్ వారిని మోటివేట్ చేసినటువంటి మాటలు. తనలాంటి ఒక మనిషిని వచ్చి కాల్చి చంపేంత ఒక మైండ్ సెట్ ని తయారు చేసింది ఏంటంటే మాటలు. అంటే ఒక కంటెంట్. అది మన కంటెంట్ ని ఏ విధంగా ఇస్తున్నాం, అది సమాజానికి ఉపయోగపడుతుందా లేదా, అది ఏ డైరెక్షన్ లో తీసుకెళ్తున్నా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఒక పబ్లిక్ స్పీకర్ గా. మరి ఇవన్నీ జరిగిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. ఎవాల్యుయేషన్ చేసుకున్నప్పుడు మన కంటెంట్ బెటర్గా ఇచ్చామా, అప్డేటెడ్గా ఇచ్చామా, వారికి ఉపయోగపడేలాగా ఇచ్చామా లేదా అనే విషయం ఎప్పుడు కూడా మనం పునఃపరిశీలన చేసుకోగలగాలి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఒక పబ్లిక్ స్పీకర్కి. వీటిలో ఈరోజు మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే కాంటెంట్. చూడటానికి అటైర్ బాగుంది, పబ్లిక్ స్పీకింగ్లో తన బాడీ లాంగ్వేజ్ చాలా
బెస్ట్గా చూపించగలడు. స్టేజ్ ఎక్కాడంటే చాలా అందంగా ఉంటాడు, సరిపోతుందా? ఒక 5 minutes మాట్లాడగలడు లేదా 10 minutes మాట్లాడగలడు. కంటెంట్ లేకుండా జస్ట్ 5 minutes 10 minutes మాత్రమే మేనేజ్ చేయగలడు. ఆ తర్వాత తను మాట్లాడడానికి ఏముండదు. చూడండి, మోస్ట్ ఆఫ్ ద మీటింగ్స్ లో కాంట్రవర్సీస్ ఎందుకు వస్తుంటాయి తెలుసా? పొలిటికల్ మీటింగ్స్ లో రీజన్ ఇదే. వాళ్ళకి సందర్భం ఏంటో తెలియదు, ఎమోషనల్ కనెక్ట్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోతారు, అర్ధరహితంగా మాట్లాడతారు. అలా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే మిస్లీడ్ అవుతుంది అనమాట. సో మన కంటెంట్ అనేది ఎప్పుడు కూడా ఒక బెస్ట్ డైరెక్షన్ లో ఇవ్వగలగాలి. అప్పుడే మనం ఏమవుతాం? ఒక మంచి బెస్ట్ స్పీకర్ అవుతాం. మరి ఇటువంటి కంటెంట్ గురించి ఇంత చెప్తున్నారు కదా, ఏమి ఇస్తుంది మీకు? ఒక పబ్లిక్ స్పీకర్గా నేను బెస్ట్ మాటలు మాట్లాడితే, ఒక మంచి మాటలు మాట్లాడితే ఏమొస్తుందంటే సమాజానికి ఒక హితాన్ని కోరుకునే మనిషి నువ్వు తయారవుతావు, సమాజాన్ని ముందుకు నడిపించేవాడు అవుతావు, నెక్స్ట్ తరాలకు ఒక మార్గదర్శకాన్ని నువ్వు తయారు చేయగలుగుతావు. ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆడియన్స్ తో ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది నీకు ఉంటుంది. ఒక ఆడియన్స్ తో ఒక మంచి ఎమోషనల్ కనెక్షన్ కనెక్ట్ అవుతుంది. థర్డ్ పాయింట్, నీకు క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే ఒక మంచి కంటెంట్ నువ్వు అందించగలుగుతుంటావో ఆడియన్స్ కి, అప్పుడు ఏమవుతుంది తెలుసా? నీకు ఒక విలువ పెరుగుతుంది, సమాజంలో నీకు ఒక విలువ పెరుగుతుంది. అలా కంటెంట్ ని మనం ఇవ్వగలగాలి, అవి పెరిగేలాగా ఇవ్వగలగాలి, ఆడియన్స్ ఆలోచింప చేసేలాగా మనం కంటెంట్ ఇవ్వగలగాలి. మీరు ఏ టాపిక్ అయినా తీసుకోండి, ఆ టాపిక్ గురించి మీరు కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నారు అంటే ఎదుటి వ్యక్తిని ఆలోచింప చేసేలాగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు యు ఆర్ ద బెస్ట్ రైటర్, యు ఆర్ ద బెస్ట్ స్పీకర్, బెస్ట్ రైటర్ అండ్ బెస్ట్ స్పీకర్. అందుకే నేను ఏమంటానంటే, ఒక పబ్లిక్ స్పీకర్ గా మీరు ఉన్నత స్థాయిలో ప్రదర్శన చేయాలి అనుకుంటే మీరు అత్యున్నత స్థాయి కంటెంట్ సేకరణకి మానసికంగా సిద్ధం కావాలి. ఏదో పక్కన దొరికింది, పక్కన నోట్స్ దొరికింది, లేకపోతే పక్కింటి ఆవిడ నాకు ఒక స్లైడ్స్ ఇచ్చింది, లేకపోతే గూగుల్లో డౌన్లోడ్ చేసుకుంటాను, యూట్యూబ్లో క్లాస్ విన్నాను, అవి తీసుకొచ్చి నా ఎదురుగా కూర్చున్న వాళ్ళకి చెప్తాను అంటే ఇక్కడ వినడానికి ఎవరికి టైం లేదు. అవునా కాదు? ఎస్, మీ ఓన్ కంటెంట్ ని మీరు సేకరించాలి. మీ ఓన్ కంటెంట్ ఎప్పుడైతే నువ్వు తీసుకొని రాగలుగుతావో అప్పుడు నీకు సొసైటీలో ఒక క్రెడిబిలిటీ అనేది డెవలప్ అవుతుంది. అందుకే అంటున్నాను, మీరు ఎప్పుడైనా ఒక బెస్ట్ స్పీకర్గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్ గా మీరు ఏం చేయాలి? అత్యున్నత స్థాయి కంటెంట్ సేకరణకి మానసికంగా సిద్ధం కావాలి. ఎస్, ఓకే, నేను కలెక్ట్ చేస్తాను, ఒక బెస్ట్ కంటెంట్ కలెక్ట్ చేస్తున్నాను, కానీ ఆ కంటెంట్ ఎలా ఉండాలి? ఆ కంటెంట్ లో ఏముండాలంటే ఒక ఎమోషన్ ఉండాలి, ఒక లాజిక్ ఉండాలి. అప్పుడే నీ ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్ నీతో కనెక్ట్ అవుతుంటారు. మీకు తెలుసు, బొమ్మరిల్లి సినిమా చూశారు కదా, క్లైమాక్స్ సీన్కి వచ్చేసరికి ఏమవుతుంది? సిద్ధార్థ సినిమాలో ఓపిక పట్టి తట్టుకోలేక ఫైర్ అవుతాడు, తండ్రి మీద బస్ట్ అవుతాడు. అంతా మీరే చేశారంటాడు. ఏమంటాడు? అంతా మీరే చేశారంటాడు. అక్కడ మొదలైనటువంటి ఆ డైలాగ్ తో మొదలైనటువంటి సినిమా ఒక 15 నిమిషాల పాటు మనందరినీ ఏమవుతుంది? కట్టిపడేస్తుంది. ఆ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే క్లైమాక్స్. అదంతా హిట్ అవ్వగలిగింది. మీరు కొన్ని సినిమాలు తీసుకోండి, కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే మనకి ఇప్పటికి కూడా అటువంటి డైలాగ్స్ మనం వాడుకుంటూనే ఉంటుంటాం. పూరి జగన్నాథ్ కావచ్చు, రాజమౌళి కావచ్చు, ఇలా ప్రతి డైరెక్టర్ తీసుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. వాళ్ళు రాసినటువంటి మాటలు ఇప్పుడు మన జీవితంలో వాడుకుంటూ బ్రతకగలుగుతున్నాం అంటే అవి మనకు అంత కనెక్ట్ అయ్యాయి. మరి అంత మనం కంటెంట్ రాసేటప్పుడు కూడా అంత ఎమోషనల్ గా, అంత మన జీవితానికి కనెక్ట్ అయ్యేలాగా రాయగలగాలి. అది ఎలా అంటే ఈగన్ అండ్ ఎమ్ స్క్వాడ్జ్ అనే ఒక అమెరికన్ రైటర్ ఒక మాట చెప్తాడు. No sentence can be effective if it contains facts alone. It also must contains emotions, logic, promise. ఏమంటాడు? నానా, Sentence can be effective if it contains facts alone. It also must contain emotions, images, logic and promise. నువ్వు చెప్పే మాటల్లో వాస్తవికత ఉంటే మాత్రమే సరిపోదు. ఆ మాటల్లో కొంత ఎమోషన్స్ ఉండాలి, కొంత ఇమేజ్ క్రియేట్ చేయగలగాలి, వారికి ఊహాజనితంగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసేలా నువ్వు మాట్లాడగలగాలి, అండ్ ఒక లాజిక్ ఉండాలి, ఒక స్ట్రాంగ్ ప్రామిస్ క్రియేట్ చేయగలిగి, నా ఎదురుగా కూర్చున్నటువంటి మీకు నేను సెషన్ ఇస్తున్నానంటే 1 hour లో మీకు నేను కొత్త విషయాలు నేర్పిస్తాను. ఒక ప్రామిస్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేసేలా మన కంటెంట్ రాయగలుగుతామో అప్పుడు ఒక పబ్లిక్ స్పీకర్ గా మీరు సక్సెస్ అవుతారు. దట్స్ వై దిస్ స్టేట్మెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద కంటెంట్ క్రియేషన్. గుర్తుపెట్టుకోండి, నేనేదో రాస్తాను, గంట పరకు రాసుకుంటాను, వెళ్ళి సెషన్ ఇచ్చేస్తానంటే సరిపోదు. నువ్వు రాసేటువంటి ప్రతి మాటలో ఎదుటి ఆడియన్స్ ని టచ్ చేసేటువంటి మాటలు, ఎమోషన్స్ ఉండాలి.
అలా ఎమోషన్స్ యాడ్ చేయబట్టే కదా ఇప్పటి వరకు వచ్చినటువంటి మన స్కిట్స్ కానీ జబర్దస్త్ లో స్కిట్స్ కావచ్చు, లేకపోతే సినిమాలో ఉన్నటువంటి స్టోరీస్ కావచ్చు ఎందుకు సక్సెస్ అవుతున్నాయంటే అవి మనకి కనెక్ట్ అవుతున్నాయి ఎమోషనల్ గా. అటువంటి కంటెంట్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈరోజు. అటువంటి కంటెంట్ ని తయారు చేయడానికంటే ముందు మీకు ఒక విషయం చెప్తాను. LRSW అని ఒక ఫార్ములా ఉంటుంది. LRSW LRWS. ఓకే, L అంటే లెర్నింగ్, R అంటే రీడింగ్, W అంటే రైటింగ్, S అంటే స్పీకింగ్. మీరు ఒక ఉత్తమమైనటువంటి స్పీకర్ తయారవ్వాలంటే మీరు ఒక ఉత్తమమైనటువంటి రైటర్ అవ్వాలి. ఫస్ట్ మీరు ఒక మంచి రైటర్ అవ్వాలంటే మీరు చదవగలగాలి, ఫస్ట్ వినగలగాలి. చాలా ఇంపార్టెంట్. LRWS లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్. ఒక స్పీకర్గా మీరు ఒక ఉన్నతమైనటువంటి స్పీకర్గా ఎదగాలనుకుంటే ఫస్ట్ నువ్వు రాయగలగాలి. మీరు ఎప్పుడైతే రాస్తుంటారో అంటే మీరు ఎప్పుడైతే రాయడం మొదలు పెడుతుంటారో మీకు ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు చదవడం లేదా వినడం నుంచే వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే 2000కి ఇప్పుడు అంటే గత 20 years ని కంపేర్ చేస్తే మన వినికిడి సామర్థ్యం అంటే మనం వినగలిగేటువంటి ఆ సామర్థ్యం తగ్గిపోతుందంట. మనకు ఓపిక. నా ఎదురుగా కూర్చున్నారు, నేను సెషన్ ఇస్తున్నాను, మీరు వింటున్నారు. ఎంతసేపు వింటారు తెలుసా? మీరు ఫోకస్డ్గా జస్ట్ 8.25 seconds మాత్రమే ఉంటారట. ఆ తర్వాత మన ఫోకస్ పక్కకి వెళ్ళిపోతుందట. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఓకేనా? మనకంటే గోల్డ్ ఫిష్ బెటర్ అట, అది 9 seconds వినగలుగుతుందట. ఒక 20 years బ్యాక్ అది ఎంత ఉండేదట అంటే మనకి 12 seconds ఉండేదట. 12 seconds ఫోకస్డ్గా వినగలిగే వాళ్ళం. కానీ ఇప్పుడు ఈ యాంత్రిక ప్రపంచానికి మనం బలైపోయి కనీసం వినేటువంటి ఆలోచన కూడా లేకుండా అయిపోతుంది. ఎప్పుడైతే మీరు వినగలుగుతారో అప్పుడు మీరు ఒక మంచి కంటెంట్ రైటర్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. జీవితం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి లక్ష్యాలు పెట్టుకుని లక్ష్యాల కోసం పరుగులు పెట్టేవాడు ఒకడు ఉంటాడు, అది ఒక టైప్ ఆఫ్ లైఫ్. రెండో లైఫ్ ఉంటుంది, ఆ లక్ష్యాల కోసం వెళ్తూ జీవితాన్ని అనుభవిస్తూ పక్కనున్న ప్రపంచాన్ని కూడా చూసుకుంటూ పోయేవారు ఉంటారు. ఎవరు బాగా రాయగలుగుతారు కంటెంట్ అంటే ఆ మొదటి వారు ఓన్లీ సక్సెస్ ఎలా అవ్వగలగునో రాయగలుగుతారు, కానీ ప్రపంచం ఎలా ఉంటుంది, జీవితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని రెండో వారు రాయగలుగుతారు. జీవితాన్ని ఎప్పుడు కూడా ఆస్వాదిస్తూ వెళ్ళండి. చెప్పుకోవడానికి కొన్ని మెమరీస్ ఉంటాయి, ఆత్మతృప్తిగా ఉంటుంది జీవిత ఎండింగ్లో. అలా ఉండేవారు మాత్రమే మంచి మాటలు రాయగలుగుతారు, మంచి పాటలు రాయగలుగుతారు. అటువంటి పాటల్ని ఈరోజు మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఎస్, మీరు వినగలగాలి, మీరు చదవగలగాలి, మీరు రాయగలగాలి. అప్పుడే మీరు స్పీకర్గా ఎదగలుగుతారు. ఓకే, మేము వింటాం, మేము చదువుతాం, మేము రాస్తాం, మేము మంచిగా మాట్లాడుతూ ఉంటాం. ఎట్లాంటి కంటెంట్ ప్రిపేర్ చేయాలి, మేము ఎట్లాంటి కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇది చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందండి? ఒక్కసారి చెప్పండి. దాన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చూసారా? అందరూ స్క్రీన్ మీద ఏం కనిపిస్తుందో చూసారా? ఎస్, ఇప్పుడు చెప్పండి. ఎస్, సంధ్యా పోకాల గారు 23 రూల్ నెంబర్ క్యాబేజ్ అండి, వెరీ గుడ్. ఎస్, నాగరాజ్ గారు వీడియోస్ ఆన్ చేసుకోవాలి ప్లీజ్. ఎస్, రోహిత్ గారు చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? రమేష్ గారు బాగా ఆలోచిస్తుంది ఏమై ఉంటుంది అని. ఎస్, ఏమనిపిస్తుందో చూడండి. క్యాబేజ్ లేయర్స్ గా ఉంది, వెరీ గుడ్. ఎస్, క్యాబేజ్ లేయర్స్ గా ఉందండి. అది చూడండి, మీకు లేయర్ గా చెప్పాలని ఉంది నాకు, మీరు లేయర్స్ గా నేర్చుకోవాలని మీకు కూడా ఉంది అనిపిస్తుంది నాకు కూడా. ఎస్, అది చాలా ఫ్రెష్ గా ఉంది. అది ఎవరికీ థాట్ రావట్లేదు. ఫ్రెష్ గా లేదండి, మనం సిటీలో ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అలవాటైపోయాను. మనం ఫ్రెష్ గా ఏది కనపడ్డా కూడా ఫ్రెష్ అనిపించట్లేదు. ఎస్, చాలా ఫ్రెష్ గా ఉంది. మీ కంటెంట్ కూడా అంత ఫ్రెష్ గా ఉండాలి. ఎలా ఉండాలంటే చాలా ఫ్రెష్ గా ఉండాలి. ఎంత ఫ్రెష్ గా ఉండాలంటే ఇలా ఉండాలట. ఒక అక్రోనిం చెప్తాను చూడండి. ఫ్రాగ్నెన్స్ ఉండాలండి. మీ ఫ్రాగ్నెన్స్ కనిపించాలి అంటే మీ యొక్క ఫ్లేవర్ కనిపించాలి. మీరు రాసేటువంటి కంటెంట్ లో మీ ఫ్లేవర్ కనిపించాలి. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అది మిస్ అయిందంటే మీరు లేరు అక్కడ. మీరు ఎక్కడైనా కాపీ కొట్టినా, ఎవరి దగ్గర తీసుకొచ్చినా, యూట్యూబ్ లో తెచ్చినా, గూగుల్లో తెచ్చినా, లేకపోతే ChatGPTలో తెచ్చినా తెలిసిపోతుంది. మీ ఫ్రాగ్నెన్స్ రావాలంటే ఏం కావాలి? మీ ఐడియాస్ యాడ్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఒక పబ్లిక్ స్పీకర్ గా సక్సెస్ అవ్వాలి.
సెకండ్, రెలవెంట్ గా ఉండాలి. ఏ టాపిక్ గురించి మీరైతే మాట్లాడుతున్నారో ఆ టాపిక్ రిలేటెడ్ టాపిక్స్ మాత్రమే, ఎగ్జాంపుల్స్ మాత్రమే మీరు కలెక్ట్ చేసి రెలవెంట్ గా యాడ్ చేయాలి. ఎక్కడ కూడా అన్రిలేటెడ్ గా వెళ్ళకూడదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎంగేజింగ్ గా ఉండాలి. మీ సెషన్ ఎప్పుడు కూడా ఆడియన్స్ ఇంటరాక్ట్ అవుతూ, మీరిచ్చే కంటెంట్ వాళ్ళకి అర్థవంతంగా అర్థమవుతూ, వాళ్ళకి ఉపయోగపడేలా ఉండి వినసొంపుగా ఉన్నప్పుడు మాత్రమే ఎంగేజింగ్ గా ఉంటుంది. మీ వేలో మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా, వాళ్ళకి సంబంధం లేనిలాగా మీరు చెప్పినా కూడా ఉపయోగం ఉండదు అనమాట. నెక్స్ట్, సింపుల్ గా ఉండాలి. నేను బాగా తెలుసు, నేను చాట్ జీపీటీ వాడతాను, ఇంకేదో వాడతాను, ఏ టూల్స్ అన్ని వాడతాను, ఎక్కడో కలెక్ట్ చేస్తాను, తీసుకొచ్చి ఎక్కడో కలెక్ట్ చేసి చెప్పారనుకోండి, అసలు ఏం అర్థం కాదు. ఇక్కడ అన్ని రకాల ఆడియన్స్ ఉంటారు కాబట్టి సింపుల్ లాంగ్వేజ్, మీకు ఇంగ్లీష్ రావచ్చు, హిందీ రావచ్చు, ఏదైనా రావచ్చు. అక్కడ ఆడియన్స్ యొక్క లాంగ్వేజ్ ఏది బెటర్ గా ఉంటుందో చూసుకొని ఆ లాంగ్వేజ్ లో సింపుల్ గా మీరు మాట్లాడగలిగేలాగా మీరు కంటెంట్ రాయాలి. నెక్స్ట్, ఫైనల్ గా హార్ట్ టచింగ్ గా ఉండాలి. మీరు ఏ మాటలు చెప్పినా గుర్తుపెట్టుకోండి, ఏ మాటలు చెప్పినా కూడా అవి హార్ట్ కి టచ్ అయ్యేలా ఉండాలి. అప్పుడు మాత్రమే ఒక వ్యక్తి ఏమవుతారు, మీ మీద అభిమానాన్ని పెంచుకోగలుగుతారు, మీ మాటలు వినగలుగుతారు. లీడర్షిప్ లో ఒక కొటేషన్ ఉంటుందండి, ఏ వ్యక్తినైతే నువ్వు మనసుని టచ్ చేయకుండా ఉంటావో ఆ మనిషి ఎప్పుడు కూడా నీకు 100% నీ కోసం పనిచేయడట. ఒక లీడర్గా నువ్వు ఎదుటివారిని పని చేయించుకోవాలంటే అతన్ని నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మనసుకి టచ్ అయ్యేలాగా నువ్వు తనతో కనెక్ట్ అవుతావో అప్పుడు మాత్రమే తన యొక్క సామర్థ్యాన్ని 100% వాడగలుగుతాడు. అలానే ఇక్కడ ఎప్పుడైతే ఒక స్పీకర్గా నువ్వు మాట్లాడగలిగిన 100% వాళ్ళకి హార్ట్ టచ్ అయ్యేలాగా మాట్లాడగలిగితే అప్పుడు నువ్వు చెప్పింది 100% తను ఫాలో అవ్వగలుగుతాడు. కాబట్టి హార్ట్ టచింగ్ గా ఉండాలి మీ మాటలు అనేవి. మరి అది ఎలా తయారు చేద్దాం, మన స్పీచ్ని ఎలా డిజైన్ చేసుకుందాం? మన స్పీచ్ని డిజైన్ చేసుకోవాలంటే సింపుల్ ఫార్ములా ప్లా ప్రే ప్రా ప్రే, ప్లా ప్రే ప్రా ప్రే, ప్లా ప్రే ప్రా ప్రే. అంటే దీన్ని P4C6 ఫార్ములా అంటారు. అంటే ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రాక్టీస్ అండ్ ప్రజెంటేషన్. ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రాక్టీస్ అండ్ ప్రజెంట్. జస్ట్ సింపుల్ 4 letters P4 అంటారు. ప్లా ప్రే ప్రా ప్రే, ప్లా ప్రే ప్రా ప్రే. ఓకేనా? దీన్నే స్పీచ్ డిజైన్ గా చెప్పుకోవచ్చు. ఏదైనా మనం పని చేయాలంటే బేసిక్ గా ప్లాన్ చేస్తాం. అట్లనే ఒక పబ్లిక్ స్పీకర్ గా మీకు ఒక అవకాశం వచ్చింది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ ప్లాన్ చేయాలి. ఆ ప్లాన్ ఎలా చేయాలంటే జస్ట్ W5H1 ద్వారా చేయాలి. ఫస్ట్ రాసుకోండి, ప్లానింగ్. ఫస్ట్ వన్ ఏంటి? ప్లానింగ్ ఎలా చేయాలంటే ఇలా చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఫార్ములా ఏముంటుందంటే W5H1 అంటారు. దీన్ని ఏమంటారు? W5H1 అంటే హూ, వాట్, వెన్, వేర్, వై. అంటే ఈ 5 క్వశ్చన్స్ మీరు వేసుకోవాలి. ఎవరికి మీరు సెషన్ ఇవ్వడానికి వెళ్తున్నారు, ఏం ఇవ్వడానికి వెళ్తున్నారు, ఎప్పుడు ఇవ్వడానికి వెళ్తున్నారు, ఎక్కడ ఇవ్వడానికి వెళ్తున్నారు, ఎందుకు మీరే వెళ్ళాల్సి వస్తుంది. ఈ 5 క్వశ్చన్స్ మీరు ఎప్పుడైతే మిమ్మల్ని క్వశ్చన్ చేసుకుంటారో మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అని వస్తుంది. అప్పుడు హౌ టు ప్లాన్, హౌ టు ప్రిపేర్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. హూ, వాట్, వెన్, వేర్ అండ్ వై. హూ, వాట్, వెన్, వేర్ అండ్ వై. ఓకేనా? ఎస్. ఇలా మీరు ఎప్పుడైతే ఈ W5H1 ఫార్ములాని మీరు ఇంప్లిమెంట్ చేస్తారో మీకు అవకాశం వచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే ఇట్ డెవలప్స్ ద రూట్ మ్యాప్ ఫర్ ద కంటెంట్ ప్రిపరేషన్. ఈ క్వశ్చన్స్ మీరు ఏం వేసుకోలేదనుకో డెఫినెట్ గా మీరు మిస్ అయిపోతారు. కాబట్టి మీరు తప్పకుండా ఏం చేయాలంటే W5H1 ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయాలి ఎప్పుడైతే కంటెంట్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా? దిస్ ఈస్ ద ప్లానింగ్. నెక్స్ట్, ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? ఓకేనా? ప్లానింగ్ ఓకేనా? చంద్రశేఖర్ గారు ప్లానింగ్ ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రిపరేషన్. ఓకేనా? ఈ ప్రిపరేషన్ ఎలా చేయాలి? ఇక్కడే చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇక్కడ ప్రిపరేషన్లో 6 C's ఉంటాయి. ఇక్కడ సినిమా స్టార్ట్ అవుతుంది. సినిమా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఎస్, 6 C's ఉంటాయి అన్నమాట. కాంటెక్స్ట్, కాజ్, క్రెడిబిలిటీ, కనెక్టివిటీ, కామన్ సెన్స్ అండ్ కలెక్షన్ ఆఫ్ ది కాంటెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ సందర్భంలో మీరు మాట్లాడుతున్నారు, ఏ కారణం చేత మీరు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడే మాటల యొక్క విలువ ఎంత, మీరు మాట్లాడే మాటలకి కనెక్టివిటీ ఉందా లేదా, మీరు మాట్లాడే మాటలు కామన్ సెన్స్ తో మీరు మాట్లాడుతున్నారా లేదా, మీరు మాట్లాడే మాటలు ఎక్కడి నుంచి తయారు చేసుకుంటున్నారు, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మిస్ అయినట్లయితే మీరు ఎప్పటికీ కూడా బెస్ట్ కంటెంట్ ని ప్రిపేర్ చేయలేరు. 100% నేను చెప్తున్నాను.
మీకు అన్ని సెషన్స్ ఒక లెక్క అండి. కాంటెంట్ ప్రిపరేషన్ అనేది ఒక లెక్క ఈ కోర్సులో. దీని నుంచే మిగతా అన్ని కూడా మీకు ఆభరణాలు లాంటివి. ఎలాంటివి అంటే ఆభరణాలు లాంటివి. వాటిని మీకు పెట్టుకోకపోయినా మీ ఫిజిక్ బాగున్నప్పుడు మీకు అందంగానే ఉంటారు. మీ ఫిజిక్ లాంటిదే కంటెంట్ ప్రిపరేషన్. మీరు ఎప్పుడైతే బలంగా ఉండగలిగితేనే మీరు చూడటానికి బాగుండగలుగుతారు. అదేంటంటే కంటెంట్. అక్కడ కంటెంట్ మిస్ అయింది అనుకోండి, మీరు ఎన్ని ఆభరణాలు పెట్టుకొని మీరు బయటికైనా కూడా అంత లుక్ రాదు. ఎస్, కంటెంట్కి నుండి మిగతా టాపిక్స్ నుండి డిఫరెన్స్ అది. సరే, ఈరోజు కాంటెక్స్ట్. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాంటెక్స్ట్. ఏ సందర్భంలో మీరు సెషన్ ఇవ్వడానికి వెళ్తున్నారు, చాలా ఇంపార్టెంట్. అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరు. యూ మస్ట్ నో వెదర్ యూ ఆర్ ట్రైంగ్ టు ఇన్స్పైర్ ఆర్ ఎంటర్టైన్ ఆర్ పర్స్యూట్. అక్కడ ఎవరున్నారు, వారిని మీరు ఏం చేయాలనుకున్న విషయం మీకు ముందు తెలుసు. ఫస్ట్, ఏ సందర్భం ఏంటి, మీరు వెళ్ళినటువంటి సందర్భం ఏంటి, ఆ సందర్భంలో ఎటువంటి ఆడియన్స్ ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా, లేకపోతే నడి వయసుకు వాళ్ళు ఉన్నారా, ముసలివారు ఉన్నారా, వీళ్ళు ఎవరో తెలుసుకోవాలి. వాళ్ళు ఎవరో తెలుసుకున్న తర్వాత టాపిక్ని చూజ్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. మరి అక్కడ చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు 1st to 5th క్లాస్ ఉంటారు. ఆ పిల్లలతో మనం ఎలా మాట్లాడాలి, చిన్న చిన్న కామిక్ స్టోరీస్ చెప్తూ సరదాగా, ఈ ముఫాసా అవి వచ్చాయి రీసెంట్గా, వాటి గురించి చెప్పుకుంటూ వాళ్ళతో కనెక్ట్ అయ్యి మనం కంటెంట్ ఏం చెప్పాలో అవి చెప్పాలి. పిల్లలతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. అదే 5th క్లాస్ 6th to 10th క్లాస్ పిల్లలు ఉంటారు. ఆ పిల్లలతో ఎలా మాట్లాడాలంటే హీరోయిజం ఉన్నటువంటి కొన్ని స్టోరీస్ చెప్పగలగాలి వాళ్ళతో. శక్తి మ్యాన్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాంటి స్టోరీస్ చెప్తే వాళ్ళు కనెక్ట్ అవుతుంటారు. ఇంటర్ పిల్లలు చాలా ఎక్సైటెడ్గా ఉంటారు. లవ్ స్టోరీస్ అన్నా, థ్రిల్లర్ స్టోరీస్ అన్నా, లేకపోతే హర్రర్ స్టోరీస్ అన్న వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అటువంటి స్టోరీస్తో కనెక్ట్ చేసుకుంటూ మన కంటెంట్ స్టార్ట్ చేయాలి. అదే ఇంకా యూత్ ఉంటారు, లైఫ్లో ఏదో సాధించాలని ఉంటారు. వారికి ఏం చేయాలంటే మంచి హిస్టరీస్, మంచి ఇన్స్పైరింగ్ స్టోరీస్ చెప్పాలి. ఎవరైనా హిస్టరీస్, బయోగ్రఫీస్ ఉంటే వాటిని చెప్పాలి. ఇంకా మనలాంటి వాళ్ళు ఉంటారు, మనలాంటి వాళ్ళకి సెంటిమెంటల్ స్టోరీస్ చెప్తూ తీసుకెళ్ళగలరు. అంటే మన ఏజ్ వాళ్ళకి, అంటే మా ఏజ్ ఎంత సార్, మన ఏజ్ 16 అంటారు, లేదా 18 అంటారు. వారికి కాదండి, 30+40 వాళ్ళు ఉంటారు కదా, వారికి అటువంటి స్టోరీస్ చెప్పాలి. ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు. ఆ పెద్దవాళ్ళకి ఏం చేయాలంటే పురాణాల నుండి పురాణ ఇతిహాసాల గురించి చెప్పాలి. ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, లేకపోతే హిందూ సంప్రదాయంలో ఉన్నటువంటి భాగవతం కావచ్చు, ఇవన్నీ ఏ రామాయణం కావచ్చు, ఏదో ఒకటి టచ్ చేసుకుంటూ వెళ్తే మీకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఏ సమయంలో చెప్పాలి, ఏ సమయంలో చెప్పాలంటే మార్నింగ్ సెషన్స్ ఇచ్చేటప్పుడు ఇన్స్పైరింగ్గా మాట్లాడాలి. ఇన్స్పైరింగ్ కొటేషన్స్తో స్టార్ట్ చేయాలి. ఆఫ్టర్నూన్ సెషన్స్ ఇచ్చేటప్పుడు హ్యూమర్ యాడ్ చేయాలి. ఎందుకంటే తిన్న తర్వాత ఆటోమేటిక్గా అందరికి నిద్ర వస్తుంది. హ్యూమర్ టచ్ చేస్తేనే వాళ్ళు మీతో కనెక్టింగ్గా ఉంటారు. నెక్స్ట్, అది ఈవినింగ్ వచ్చేసరికి ఇలా సీరియస్గా సెషన్స్ చెప్తూ ఉండాలి, సీరియస్గా మాట్లాడుతూ ఉండాలి ఈవినింగ్ టైంలో. ఇలా మీరు సెషన్స్ టైంని బట్టి ఇవ్వాలి. మరి మీ ఎదుర్కొన్నటువంటి ఆడియన్స్ చదువుకున్నవారా, చదువుకున్న వాళ్ళ, సిటీలో ఉంటారా, విలేజ్లో ఉంటారా, ఇక్కడ లేడీస్ ఉన్నారా, జెంట్స్ ఉన్నారా, లేదా మిక్స్డ్ ఆడియన్స్ ఉన్నారా, ఇలా ప్రతిదీ కూడా మనం అంచనా వేసుకోవాలి. వాళ్ళు ఏ భాష మాట్లాడతారు, వారు ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, ఇవన్నీ కూడా మనం ఎంక్వైరీ చేసుకోగలిగితే ఏమవుతుందంటే మనకి కాంటెంట్ ప్రిపరేషన్కి చాలా ఈజీ అవుతుంది. దిస్ ఇస్ ద, అంటే ఏ సందర్భంలో ఎవరున్నారనే విషయం మనం తెలుసుకోవాలి. దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే కాజ్. ఏ కారణం చేత నువ్వు ఆ రోజు సెషన్ ఇవ్వడానికి వెళ్తున్నావు, ఏ కారణం చేత ఆ రోజు సెషన్ ఇవ్వడానికి వెళ్తున్నావు. ఈ రోజు నేను సెషన్కి వచ్చాను, మీకు ఏ కారణం చేత వచ్చానండి, ఎవరైనా చెప్పండి. ఏ కారణం చేత వచ్చాను ఈరోజు సెషన్కి, నేను ఏ కారణం చేత వచ్చాను మీ దగ్గరికి, ఎవరైనా ఒకరు. ఉషా గారు, కారణం ఏంటండి ఈరోజు, సందర్భం ఏంటి చెప్పండి. చాట్ బాక్స్ అయినా యూజ్ చేయొచ్చు మీరు. చెప్పాలి, మీరు అన్మ్యూట్ చేయట్లేదు వాళ్ళకి. ఓకే, చూడండి, సందర్భం ఏంటంటే 220 బ్యాచ్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్. ఓకేనా. కారణం ఏంటంటే నేను కంటెంట్ ప్రిపరేషన్ చెప్పడానికి వచ్చాను. అలానే మీరు ఎందుకు వెళ్తున్నారు అక్కడికి, ఏం మాట్లాడడానికి వెళ్తున్నారు విషయం మీకు తెలియ ఉండాలి. అలా తెలిసినప్పుడు మాత్రం మీకు ఏమవుతుందంటే, అదేవిధంగా మీరు ఆడియన్స్ని మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది పర్టికులర్గా క్లియర్గా వాళ్ళకి తెలిసేలా ఉండాలి. ద పర్పస్ ఆఫ్ యువర్ సెషన్ షుడ్ బి క్లియర్ టు ద ఆడియన్స్ అండ్ యూ మస్ట్ నో వెదర్ యు ఆర్ ట్రైంగ్ టు ఇన్స్పైర్, ఎంటర్టైన్ ఆర్ పర్స్యూట్. నువ్వు వాళ్ళని ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నావా, పర్స్యూట్ చేద్దాం అనుకుంటున్నావా, వాళ్ళని ఇన్స్పైర్ చేద్దాం అనుకున్న విషయం కూడా మీకు తెలిసి ఉండాలి. వాళ్ళని ఇన్స్పైర్ చేద్దాం అనుకుని వెళ్దాం అనుకున్నారు, అప్పుడు ఏం చేయాలి, ఇన్స్పైరింగ్ మాటలు మాట్లాడాలి.
లేదు వాళ్ళని ఎంటర్టైన్ చేద్దాం అనుకుని వెళ్తున్నారు, ఎంటర్టైనింగ్ గా సెషన్ తీసుకెళ్ళాలి. లేదు సీరియస్ గా వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇద్దాం అనుకున్నారు ఏదో అంశం మీద, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇవ్వగలగాలి. అంటే మీకు క్లారిటీ ఉండాలి, ప్లస్ మీరు ఏం చెప్పాలనుకున్నారో మీ ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్ కి క్లారిటీ ముందే ఇవ్వగలగాలి. అప్పుడు మీకు ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. సందర్భం ఏంటో తెలుసు, కారణం ఏంటో తెలుసు, ఇంకేముంది, మనం ఆపేది ఎవరు? మనం 100% సెషన్ ఇవ్వగలుగుతాం, 100% మనం సెషన్స్ ఇవ్వగలుగుతాం. ఓకే, ఇవ్వచ్చా అట్లా? అంటే నాకు తెలిసింది సార్, నాకు సందర్భం ఏంటో తెలిసింది, నా కారణం ఏంటో తెలిసింది, నేను వెళ్ళి సెషన్ ఇచ్చేస్తానంటే కుదురుతుందా? కుదరదు, ఒప్పుకోరు అక్కడ. ఎందుకు ఒప్పుకోరంటే క్రెడిబిలిటీ అని ఒక పాయింట్ ఉంటుందండి. క్రెడిబిలిటీ, విశ్వసనీయత అంటారు. అంటే విలువ లేదా విశ్వసనీయత అని చెప్పొచ్చు. విలువ లేదా విశ్వసనీయత అని చెప్పొచ్చు. అంటే నేను చూడడానికి బాగున్నాను, నా బాడీ లాంగ్వేజ్ బాగుంది, నాకు సందర్భం ఏంటో తెలిసింది, నాకు కారణం ఏంటో తెలిసింది, నేను వెళ్ళి మాట్లాడేస్తానంటే కుదరదు. నువ్వు మాట్లాడే మాటల యొక్క విలువ తగ్గకుండా మాట్లాడగలగాలి. అది పబ్లిక్ స్పీకర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. మనకు తెలుసు, ఈ రోజు న్యూస్ ఛానల్స్ లో ఒక న్యూస్ ను ఒక దగ్గర చూసామంటే ఇంకొక ఛానల్లో చూస్తే దానికి దీనికి విభిన్నంగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే వారు యాడ్ చేసేటువంటి మసాలా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఎందుకు యాడ్ చేస్తున్నారంటే రేటింగ్స్ కోసం యాడ్ చేస్తున్నారు. అలా యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాస్తవం అనేది పక్కకు వెళ్ళిపోతుంది, డీవియేట్ అవుతుంది. వాస్తవం ఏదైతే ఉంటుందో అదేమవుతుంది, డీవియేట్ అవుతుంది. అలా డీవియేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, పబ్లిక్ కి రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా, మీకు స్లైడ్స్ కనిపిస్తున్నాయండి? స్లైడ్స్ కనిపిస్తున్నాయా మీకు? స్లైడ్స్ కనిపిస్తున్నాయా? రెస్పాన్స్ లేదు ఎవరు? ఓకే, ప్లెయిన్ గా ఉందా? 1 minute. ఎస్, ఈ క్రెడిబిలిటీ అంటే దీన్ని మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. స్పీకర్ క్రెడిబిలిటీ అండ్ కంటెంట్ క్రెడిబిలిటీ. క్రెడిబిలిటీ అంటే చెప్తున్నాం, మనం చెప్పే మాటల యొక్క విలువ ఎప్పుడు కూడా తగ్గకుండా మాట్లాడగలగాలి. ఎప్పుడు కూడా ఏం చేయాలి? తగ్గకుండా మనం మాట్లాడగలగాలి. అప్పుడే ఏమవుతుందంటే దాని యొక్క విలువ పెరుగుతుంది. నువ్వు మాట్లాడే మాటకైనా విలువ ఉండాలి, లేదా నీకైనా విలువ ఉండాలి. అప్పుడే ఏమవుతుంది, వాల్యూ అనేది పెరుగుతుంది. అలా లేనప్పుడు ఏమవుతుందంటే మన యొక్క విలువను తగ్గించుకున్న వాళ్ళం అవుతాం, మనం చెప్పే కంటెంట్ యొక్క విలువను కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం. రీసెంట్ గా జరిగినటువంటి ఉగ్రవాదులు జరిగినటువంటి దాడి తెలుసు మీకు. దాని గురించి కొన్ని అదర్ కంట్రీస్ లో కూడా కొన్ని న్యూస్ వాళ్ళు స్ప్రెడ్ చేయడం ఎలా చేశారంటే అది ఒక సింపుల్ ఏదో మిలిటెంట్ చిన్న దాడి జరిగింది అనేలాగా చెప్పడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే దాని యొక్క తీవ్రతని తగ్గించడం. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఆ దాడిని సపోర్ట్ చేస్తూ కూడా మన అస్సాం ఎమ్మెల్యే ఒకరు ఇస్మాయిల్ అని ఒక అస్సాం ఎమ్మెల్యే సపోర్ట్ చేశారు. అంటే ఏమవుతుంది అంటే ఉన్న వాస్తవాన్ని దాసి వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు మాట్లాడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాస్తవం యొక్క విలువ యొక్క క్రెడిబిలిటీ అనేది దెబ్బతింటుంది. ఏదైతే మనం మాట్లాడాలనుకుంటున్నామో ఆ మాటల యొక్క విలువ తగ్గకుండా ఆ మాటల యొక్క ఏదైతే ఉంటుందో అవి మాట్లాడడం మనం ఒక పబ్లిక్ స్పీకర్ గా మన రెస్పాన్సిబిలిటీ. దట్ ఈస్ ద కంటెంట్ క్రెడిబిలిటీ. ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నాం ఆ మాటల యొక్క విలువ ఎప్పుడు కూడా తగ్గకుండా మాట్లాడగలగాలి. నెక్స్ట్ స్పీకర్ క్రెడిబిలిటీ. మేము ఇంతకుముందే చెప్పాను, మీరు మాట్లాడే మాటలకైనా విలువ ఉండాలి, లేదా మీకైనా విలువ ఉండాలి. అప్పుడే ఏమవుతుంది, మీ క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మీరు మాట్లాడే మాటలకైనా విలువ ఉండాలి, లేదా మీకైనా విలువ ఉండాలి. అప్పుడే ఈ సమాజం కూడా మిమ్మల్ని వింటుంది. అవునా కాదా? మీరు చెప్పే విలువైన మాటలు అనుకోండి, ఏదో ఒక చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాను అనుకోండి, వింటారు, కూర్చొని వింటారు. లేదు మీరు ఒక ఇంపార్టెంట్ పర్సన్ సొసైటీలో, మీరు ఏది చెప్పినా వింటారు. ఈ 2 సందర్భాల్లో వింటారు. ఒకటి, మీరు ఒక మంచి విషయం చెప్పినప్పుడు వింటారు. రెండోది, మీరు చాలా ఇంపార్టెంట్ పర్సన్, అప్పుడు మీరు ఏది చెప్పినా కూడా వింటారు. కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్తుంటారో వాళ్ళకి 2 కండిషన్స్ ఎలా ఉంటాయంటే కవల పిల్లల్లా ఉంటాయి అనమాట. అంటే ఒకరిదారితో ఒక అవినాభావ సంబంధం ఉంటాయి. దేని విలువ అయితే మనం తగ్గిస్తామో ఆటోమేటిక్గా వైస్ వర్సాగా ఇంకొకరి విలువ కూడా తగ్గిపోతుంది. మనం ఏమైనా తప్పుడు కంటెంట్ ఇచ్చామనుకోండి, ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ విలువ తగ్గిపోతుంది. తప్పుడు ఉన్నటువంటి కంటెంట్ ని తప్పుగా చెప్పాను అనుకోండి, నా విలువ తగ్గిపోతుంది. లేదు నేను తప్పుడు కంటెంట్ ఇచ్చారనుకోండి, అప్పుడేమవుతుంది, ఉన్న కంటెంట్ యొక్క వాల్యూని కూడా నేను తగ్గించిన వాడిని అవుతాను. దాని ద్వారా నా వాల్యూని కూడా నేను తగ్గించుకున్న వాడిని అవుతుంటాను. కాబట్టి క్రెడిబిలిటీ ఎక్కడ కూడా దెబ్బతినకుండా మనం మాట్లాడగలగాలి. హౌ ఇట్ ఇంక్రీజ్ ద క్రెడిబిలిటీ అంటే ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, మన క్రెడిబిలిటీని ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఒక స్పీకర్గా అంటే, ఎలా స్పీకర్గా ఒక క్రెడిబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే, సమాజంలో మనం ఏ రంగాన్ని అయితే ఎంచుకుంటామో ఆ రంగంలో
మనం ఎదుగుతూ ఉండాలి, అంచెలంచెలుగా ఎదుగుతూ క్రమశిక్షణతో ఎప్పుడైతే మనం ఎదుగుతూ ఉంటామో సమాజం ఆటోమేటిక్గా మనకు గుర్తించి మనకంటూ ఒక విలువ ఇస్తుంది. అప్పుడు మీరు ఏ మాటలు చెప్పినా కూడా మనం సమాజం వింటుంది అనమాట. అంతవరకు కూడా మనం వెయిట్ చేయాలి. దానికి క్రమశిక్షణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఏం ఇంక్లూడ్ చేయకూడదు అంటే ఇంతకుముందే చెప్పాను మీకు ఒక ఎగ్జాంపుల్. టెర్రరిజం లాంటి, డ్రగ్స్ లాంటివి, మూఢనమ్మకాలు, ఇటువంటి విషయాల్ని మనం బెట్టింగ్స్ లాంటి ఇట్లాంటి ఎప్పుడు కూడా రాజకీయ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, లేదా కుల మతాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేయకూడదు. అలా చేసిన వల్ల ఏమవుతుందంటే ఎదుటివారి ఆడియన్స్ డిఫరెంట్ అభిప్రాయాలతో ఉంటారు. అక్కడ మనకి ఏమవుతుందంటే కాంట్రవర్సీస్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. నెక్స్ట్ మరి ఇంకేం చేయాలి? ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం ప్రజెంట్ చేసేటప్పుడు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ప్రజెంట్ చేసేటప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ప్రజెంట్ చేయాలి తప్ప మీకు ఇష్టం వచ్చిన రీతిలో ప్రజెంట్ చేయకూడదు. అది పబ్లిక్ స్పీకర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. క్రెడిబిలిటీ ఎప్పుడైతే యాజ్ ఇట్ ఈస్ గా మనం ప్రజెంట్ చేస్తుంటామో దానివల్ల మన విలువ అనేది పెరుగుతూ ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే డీవియేట్ చేస్తుంటామో మన విలువ కూడా ఏమవుతుంది? తగ్గిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్రెడిబిలిటీ. ఓకే, మీకు సందర్భం ఏంటో తెలుసు, కారణం ఏంటో తెలుసు, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలుసు. ఇప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం. సో మనకు అన్ని తెలుసు. ఇంకెళ్ళి మాట్లాడేద్దామా? ఇంకా కంటెంట్ తయారు చేసుకుందామా? నో, చేయలేము. ఎస్, ఆర్యన్ కృష్ణ గారు, మీకు ఈ ఇమేజ్ చూస్తుంటే ఏమనిపిస్తుందండి? మిమ్మల్ని క్వశ్చన్ అడిగిన తర్వాత నేను 20 seconds వెయిట్ చేయాల్సి, ఎవరు ఆన్సర్ చేయట్లేదు. అంటే మీకు మ్యూట్ చేయడం వల్ల మీరు చేయలేకపోతున్నారా, లేకపోతే మీరు అంతే ఉంటారు? ఈ బ్యాచ్ ఎలా ఉంటుందా? ఎస్, చెప్పండి. మసాలా, వెరీ గుడ్. మీరు ఒక బిర్యానీ చేయాలనుకుంటే ఆ బిర్యానీలో ఏది ఎంత వేస్తేనే అంత బెటర్గా మనకి బిర్యానీ వస్తుంది. ఎంత వేయాలో అంతవరకు మాత్రమే మనం వేయగలగాలి. ఓకే. ఇప్పుడు కూడా మనం కంటెంట్ తయారు చేసుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం మన ఎమోషన్స్ ఎంత ఉండాలి, ప్రామిస్ ఎంత చేయాలి, అంటే లాజిక్ ఎంత ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఉండాలి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసు, మీరు ఎన్నో సినిమాలు చూస్తున్నారు, ఆ సినిమాల్లో మీకు ఏం కనిపిస్తుంది అంటే ఒక స్క్రీన్ ప్లే కనిపిస్తుంది. స్క్రీన్ ప్లే, దాన్ని కనెక్టివిటీ అంటారు. మనం స్పీకర్ ఫార్మాట్ లో చెప్పుకుంటే కనెక్టివిటీ అనుకోవచ్చు. ప్రతి సినిమాకి ఒక కథ ఉంటుంది. ఆ కథని అర్థవంతంగా మనకి నచ్చేలాగా మలచాలంటే స్క్రీన్ ప్లే చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కొన్ని సినిమాలు చూస్తాం, కథ ఏముండదు కానీ స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. సినిమా చూడగానే బాగుంది అనుకుంటాం. కొన్ని సినిమాలు చూస్తాం, కథ బాగుంటుంది కానీ సినిమా ఏముందలే, ఏం ఫెయిల్ అయిపోతుంది. ఫస్ట్ రోజు ఫ్లాప్ టాక్ వస్తుంది. టీవీలోకి వచ్చాక మనం చూసి అంటాం కదా, సినిమా బాగానే ఉందిగా, ఎందుకు ఫెయిల్ అయింది అనుకుంటాం. రీజన్ ఏంటంటే స్క్రీన్ ప్లే, కనెక్టివిటీ. మీరు మాట్లాడే మాటల్ని ఒక పబ్లిక్ స్పీకర్ మీరు కంటెంట్ రాసుకునేటప్పుడు ఒక అర్థవంతంగా, ఒక బెస్ట్ ఫార్మాట్ లో వారికి కనెక్ట్ అయ్యే విధంగా మీరు ఎప్పుడైతే రాసుకోలేకపోతారో అప్పుడు మీరు ఫెయిల్ అయిపోతారు. మీరు ఒక బిర్యానీ చేసినప్పుడు ఏది ఎంత వేయాలి, దేని తర్వాత ఏది వేయాలి, ఎంత క్వాంటిటీ ఏది యాడ్ చేయాలనే విషయాన్ని మీకు మర్చిపోయి బిర్యానీ చేసి ఎట్లా ఫెయిల్ అయిపోతుందో, ఒక కంటెంట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్క్రీన్ ప్లేని మీరు మిస్ అయితే అలా మిస్ అయిపోతుంది. మీ కంటెంట్ అనేది అలా మిస్ అయిపోతుంది. ఇప్పుడు మరి ఎట్లా తయారు చేయాలి? ఎప్పుడైనా మీరు ఏదైనా ఒక సెషన్ మీద వెళ్తున్నారు, సెషన్ ఇవ్వడానికి వెళ్తున్నారు, అప్పుడు మీరు సెషన్ ఎలా తయారు చేసుకోవాలంటే కంటెంట్ని ఫస్ట్ మీరు బేస్ కాంటెంట్ అంటే ఏ టాపిక్ చూజ్ చేసుకోండి. ఆ చూజ్ చేసుకున్న తర్వాత ఎంత టైం సెషన్ ఇవ్వాలో చూజ్ చేసుకోండి. ఆ టైం తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఒక బేసిక్ పాయింట్స్, అసలు ఎక్కడ మొదలు పెట్టాలి, మీరు మధ్యలో ఏం చెప్పాలి, చివరికి వచ్చేసరికి ఏం చెప్పాలని ఒక అవుట్ లైన్స్ రాసుకోండి. బేసిక్గా అవుట్ లైన్ ని డెవలప్ చేసుకోండి. ఓకే, మీకు ఆడియన్స్ ఎవరో తెలుసు, మీరు ఏ కారణం మీద వెళ్తున్నారో తెలుసు, మీరు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో మీకు తెలుసు. ఓకేనా? ఇప్పుడు ఒక అవుట్ లైన్ స్ట్రక్చర్ రాస్తున్నారు. అవుట్ లైన్ రాసినాక మీరు ఏం చేయాలి అంటే, అవుట్ లైన్ ఎలా రాయాలి అంటే ఇలా రాయాలి. అవుట్ లైన్ స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. ఓబీసీలో ఉండాలి. ఎలా ఉండాలి? ఓబీసీలో ఉండాలి. ఓ ఫర్ ఓపెనింగ్, బి ఫర్ బాడీ, సి ఫర్ క్లోజింగ్. ఓ అంటే ఓపెనింగ్, బి అంటే బాడీ, సి అంటే క్లోజింగ్. బాడీ అంటే ఏంటి? మీరు చెప్పాలనుకున్నట్టు కథ, మీరు చెప్పాలనుకున్నట్టు మాటలు. ఓపెనింగ్ అంటే ఓపెనింగ్ తెలుసు, మీకు తెలుసు. సినిమాలో ఇనిషియల్ గా మనం ఏం కోరుకుంటాం? హీరో ఎప్పుడు కూడా మంచి స్టైలిష్ గా రావాలి, ఒక డాన్స్ చేయాలి, లేదా ఒక పాట, ఒక ఫైట్ ఉండాలి, ఇంకేదో ఒక కామెడీ ఉండాలి, ఏదో కోరుకుంటాం. అట్లనే మీ ఓపెనింగ్ కూడా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేలా ఉండాలి. నెక్స్ట్ మీ బాడీ ఎలా ఉండాలి? మీరు చెప్పాలనుకున్న టాపికే అది. ఫస్ట్ మీరు ఓపెనింగ్స్ ఎలా ఒకలాగా తీసుకెళ్ళి వాళ్ళతో కనెక్ట్ అయిన తర్వాత మీరు చెప్పాలనుకున్నటువంటి మాటలు, మీ ఆడియన్స్ ఎవరు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, వారికి
చిన్నపిల్లలు అయితే ఎలా చెప్పాలి, పెద్దవాళ్ళు అయితే ఎలా చెప్పాలి, యూత్ అయితే ఎలా చెప్పాలో మీకు తెలుసు. కాబట్టి అటువంటి సందర్భాల్లో చిన్న చిన్న స్టోరీస్, చిన్న చిన్న కొటేషన్స్ యాడ్ చేసుకుంటూ మీ కథని బిల్డ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద బాడీ. ఇక్కడ కథను మీరు ఎంత అర్థవంతంగా, ఎంత పర్ఫెక్ట్ గా చెప్తారో అంత సక్సెస్ అవుతారు. నెక్స్ట్ సి ఫర్ క్లోజింగ్. ఓకే, మీరు క్లోజ్ చేయాలి కదా ఎలాగో సెషన్. ఆ క్లోజింగ్ ఎలా ఉండాలంటే చాలా ఎఫెక్టివ్ గా ఉండాలి, వాళ్ళని అట్రాక్ట్ చేసేలా ఉండాలి. మీరు ఓపెనింగ్ అయితే ఎలా ఉంటుందో బాడీకి క్లోజింగ్ కూడా అలానే ఉండాలి. మధ్యలో మీరు చెప్పేటువంటి కథ మీ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ ఎక్స్పీరియన్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి కంటెంట్ కలెక్ట్ చేసుకుంటారు, అసలు మీ అబ్జర్వేషన్ ఎలా ఉంది, ఆడియన్స్ ఎవరో మీకు తెలుసుకున్నప్పుడు అక్కడ ఆ బాడీ డెవలప్ అవుతుంది. ఎవరున్నా ఒకటే నేను ఏదో ఒకటి చెప్పేసుకుంటానంటే ఇంత స్ట్రక్చర్ అవసరం లేదు. ఓకే, మీరు బాడీ చెప్పాలన్నప్పుడు నీ ఆడియన్స్ ఎవరో నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి, వారు ఏం మాట్లాడతారు, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి, వాళ్ళకి ఏం అవసరమో కూడా మీరు తెలుసుకున్నప్పుడు బాడీని డెవలప్ చేయగలుగుతారు. ఓకే సార్, నాకు ఓబీసీ అంటే తెలిసింది, ఓపెనింగ్, బాడీ, క్లోజింగ్. నేను 1 hour సెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. నా ఓపెనింగ్ ఎంత ఉండాలి, నా బాడీ ఎంత ఉండాలి, నా క్లోజింగ్ ఎంత ఉండాలి అంటే ఫస్ట్ 5 to 10 minutes ఓపెనింగ్ ఉండాలండి. తర్వాత క్లోజింగ్ 5 to 10 minutes క్లోజింగ్ ఉండాలి. 5 to 10 minutes ఓపెనింగ్ ఉండాలి, 5 to 10 minutes క్లోజింగ్ ఉండాలి. మిగిలిన మధ్యలో ఉన్నది ఏదైతే ఉంటుందో అది బాడీ. దాన్ని 10:80:10 రేషియో అంటారు. దాన్ని ఏమంటారు? 10:80:10 రేషియో అంటారు. ఇలా మీరు ఒక 1 hour సెషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా ఉండాలి. ఓకేనా? ఇలా మీరు ఎప్పుడైతే కంటెంట్ని ప్లాన్డ్గా చేసుకుంటారో అప్పుడు ఒక స్ట్రక్చర్ మేనర్ వస్తుంది. నెక్స్ట్, ఓకే సార్, ఓపెనింగ్ ఎట్లా మొదలు పెడదాం, అవకాశం వచ్చింది కాబట్టి. ఏదో మాట్లాడుకుంటూ పోతే క్లోజింగ్ నేను చేయకపోయినా వాళ్ళు చేసేస్తారు, మేము చేయకపోయినా క్లోజింగ్ చేసేస్తారు. మధ్యలో బాడీ మాట్లాడాలి. ఏం మాట్లాడాలంటే ఆ బాడీని మాట్లాడడానికి 7C ఫార్ములా అనేది ఒకటి ఉందండి. బాడీని మాట్లాడడానికి ఏముంది? 7C ఫార్ములా ఉంది. అదేంటంటే 7 C's అన్నమాట. మీ కంటెంట్లో కన్విన్సింగ్ కెపాసిటీ ఉండాలి. మీరు ఏ టాపిక్ అయినా తీసుకోండి, నీ ఎదుర్కొన్న ఆడియన్స్ని నువ్వు కన్విన్స్ చేయగలగాలి. ఇప్పుడు యూత్తో మాట్లాడడానికి మీరు వెళ్తున్నారు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తున్నారు. మీరు వెళ్ళి ఏదో పాత 1947 స్టోరీస్ తీసుకెళ్లారు అనుకోండి, వాళ్ళు కనెక్ట్ అవుతారా మీకు? అసలు కన్విన్స్ అవుతారు మీరు చెప్పే మాటలకి? కారు. కాబట్టి ఈ జనరేషన్ తగ్గట్టు మీరు తీసుకుని వెళ్ళగలగాలి. దట్ ఈస్ ద కన్విన్సింగ్ కెపాసిటీ. నెక్స్ట్, క్లారిటీ ఉండాలి. ఏముండాలి మీకు? క్లారిటీ ఉండాలి. ఎప్పుడైతే మీరు మాట్లాడే మాటల్లో మీకు క్లారిటీ ఉంటుందో అప్పుడు ఆడియన్స్ ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతారు. ఎప్పుడైతే నువ్వు కన్విన్స్ చేసేలాగా నువ్వు కంటెంట్ని తయారు చేసుకుంటావో ఆటోమేటిక్గా నీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్, కన్సిస్టెన్సీ ఉండాలి. మీరు చెప్పే కంటెంట్కి ఒక కన్సిస్టెన్సీ అనేది ఎప్పుడు తీసుకెళ్తూ ఉండాలి. ఆ కన్సిస్టెంట్ ఒక స్థిరంగా మీరు ఎప్పుడైతే తీసుకెళ్తుంటారో అప్పుడు ఆడియన్స్ మీతో కనెక్షన్లోనే ఉంటారు, పక్కకు వెళ్ళిపోదు. నెక్స్ట్, కంటిన్యూటీ అనేది ఉండాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఏ విషయం అయినా కూడా కంటిన్యూటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నేను ఒక సినిమాలో చూస్తుంటారు, కొన్ని సినిమాలో మనం చూస్తుంటే ఒక మంచి తండ్రి తల్లి చనిపోతారు, ఒక మంచి సెంటిమెంటల్ వస్తుంది. ఆ సెంటిమెంట్స్ మూడ్లో మనం ఉన్నప్పుడు హీరోయిన్ వస్తుంది, వెంటనే ఒక ఐటమ్ సాంగ్ లేక మంచి రొమాంటిక్ సాంగ్ పెడుతుంటారు. అప్పుడు ఏమవుతుంది? మనం డిస్కనెక్ట్ అయిపోతుంటాం. కాబట్టి అలా కాకుండా మనం చెప్పేటువంటి కాంటెంట్లో కంటిన్యూటీ ఎక్కడ మిస్ అవ్వకుండా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్, క్రియేటివిటీ ఉండాలండి. మీరు ఏదైనా చెప్పండి, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ పైన ఉన్నా లేకపోయినా క్రియేటివిటీ మిస్ అయ్యారనుకోండి మీరు ఎప్పుడు కూడా ఒక మంచి కంటెంట్ తయారు చేయలేరు. ఎప్పుడైతే నీలో క్రియేటివిటీ ఉంటుందో ఆటోమేటిక్గా ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్లో ఒక క్యూరియాసిటీ అనేది డెవలప్ అవుతుంది. ఒక క్యూరియాసిటీ అనేది ఏమవుతుంది? డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే క్యూరియాసిటీ వాళ్ళలో డెవలప్ అవుతుందో అప్పుడు ఆడియన్స్ నీతో కనెక్ట్ అవుతారు. బెస్ట్ కంక్లూజన్తో సెషన్ని ఎండ్ చేయొచ్చు. అంటే కన్విన్సింగ్ కెపాసిటీ ఉండాలి మీరు రాసే దాంట్లో, క్లారిటీ ఉండాలి సెకండ్, తర్వాత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఎప్పుడు కూడా ఒక పద్ధతిలో మనం తీసుకెళ్తూ ఉండాలి వాళ్ళని. స్లోగా, కొద్దిగా లేట్ అయినా పర్లేదు కానీ ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్గా టచ్ అవ్వాలన్నమాట హార్ట్స్. అలా తీసుకెళ్ళాలి. కంటిన్యూటీ మిస్ అవ్వద్దు. క్రియేటివిటీ ఉండాలి. క్యూరియాసిటీ డెవలప్ చేయాలి. కొన్ని సినిమాలు మనం చూస్తూ ఉంటే ఏం జరుగుతుందా అక్కడ నుంచి లేవబుద్ధి కాదు. కొన్ని సినిమాలు చూస్తుంటే మనం కథ చెప్పేస్తాం, బోర్ కొట్టేస్తుంది అన్నమాట. సో అది ఆ స్క్రీన్ ప్లేలో వాడాల్సినటువంటి క్రియేటివిటీ. ఎప్పుడైతే మీరు కంటెంట్ రాసుకునేటప్పుడు ఏ పాయింట్ తర్వాత ఏ పాయింట్ చెప్తాం, ఎక్కడ కొటేషన్స్ వాడదాం, ఎక్కడ చిన్న స్టోరీస్ చెప్దాం, ఓకే, ఎక్కడ జోక్ వాడదాం, ఆడియన్స్ ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా మనం మైండ్లో అబ్జర్వ్ చేస్తూ ఇది చేసుకుంటూ పోతే డెఫినెట్గా నువ్వు ఒక మంచి కంటెంట్ తయారు చేయగలుగుతావు.
మంచి కంటెంట్ తయారు చేయగలుగుతారు. ఓకే సార్, మీరు అన్నది బాగానే ఉంది, ఓబీసీ బాగానే ఉంది, 7C బాగానే ఉంది, ఇవన్నీ ఓకే, కానీ జస్ట్ క్రియేటివిటీ కొద్దిగా కష్టం సార్ మనకి. ఎందుకంటే గత 40-50 ఏళ్లలో జీవితం ఒక జీవితానికి ఒక మోస పద్ధతికి అలవాటు పడిపోయాను. ఇప్పుడు ఎక్కడ వస్తుంది సార్ క్రియేటివిటీ అంటే? అది ఎక్కడ కొనుక్కుంటే రాదండి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనం చాట్ జీపీటీలకి, ఏఐలకి అలవాటు పడిపోతాం. రానున్న ఫ్యూచర్లో జీవితంలో మనం ప్రతి ఎమోషన్ కూడా కొనుక్కుంటాం. చూడు, ఇప్పటికే మనం ఆటోమేటిక్ పాటల మీద వాటి మీద డిపెండ్ అయిపోయాం. ఒక లవ్ సాంగ్ వింటేనే మనకు లవ్ ఫీల్ కలుగుతుంది. ఒక మదర్ సెంటిమెంట్ సాంగ్ వింటేనే మనకు మదర్ మీద ఎమోషన్ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అంటే మనకు ఒక ఏమంటారు కెటలిస్ట్ కావాలి. అంటే మనకు రియల్గా ఉన్నటువంటి ఎమోషన్స్ మనం మర్చిపోయాం. ఇంకా రాను రాను చాలా చాలా దారుణంగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే కంటెంట్ రైటర్గా తయారవుతారో అవన్నీ కూడా మీరు ఫీల్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే మీరు క్రియేటివ్గా బతకగలిగినప్పుడే. క్రియేటివ్గా బతకాలంటే ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను. థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. మీరు అందరిలాగా ఆలోచించకండి, జస్ట్ బయటకు వచ్చి బతకండి. కొత్త ఆలోచన ధోరణితో బతకండి. అప్పుడు అందరిలాగా కాకుండా మీకంటూ ఒక సొసైటీలో ఒక గుర్తింపు అనేది ఉంటుంది. అది ఎలా వస్తుంది మరి? ఎలా వస్తుంది? దాని ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఇలా. సూర్యకుమార్ యాదవ్ మిస్టర్ 360 అంటారు. తను ఏమంటారంటే మిస్టర్ 360 అంటారు. తను గ్రౌండ్ లో వెళ్ళి ఒక 50 రన్స్ కొట్టాడంటే ఆ 50 రన్స్ గ్రౌండ్ లో అన్ని డైరెక్షన్స్ లో ఉంటాయి అనమాట. అందుకే తన్ని 360 మిస్టర్ 360 అంటారు. అదేవిధంగా మీ యొక్క ఆలోచన విధానం అనేది కూడా ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే 360 degrees లో ఉండాలి. ఏ సందర్భంలోనైనా, ఏ విషయం పట్లనైనా గుర్తుపెట్టుకోండి. అలా ఆలోచించడం వల్ల ఏం జరుగుతుంది అంటే నీకు అన్ని డైరెక్షన్స్ లో ఆ విషయం మీద, ఆ సంఘటన మీద నీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. బేసిక్గా మనం ఎలా ఉంటామంటే, నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటాం. మన వయసు రీత్యా కావచ్చు, మనకున్న పలుకుబడి రీత్యా కావచ్చు, డబ్బు రీత్యా కావచ్చు, మన పదవుల రీత్యా కావచ్చు. మనం పట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటాం. అంటే మనం ఒక్క డైరెక్షన్ లోనే ఆలోచిస్తాం. అలా ఉంటే మనకి ఈ ప్రపంచం కొత్తగా ఎప్పుడు కనపడదు. మనం చనిపోయే వరకు కూడా మనకి ఇదే ప్రపంచం కనపడుతుంది. అలా కాదు, కొత్తగా ఆలోచించండి. అప్పుడు మీకు లైఫ్ అద్భుతంగా కనిపిస్తుంది. సింపుల్ గా చెప్తున్నాను. ఒక లాయర్లా ఒక వైపే వాదించకుండా, ఒక జడ్జిలా ఒక విషయాన్ని అన్ని డైరెక్షన్ లో ఆలోచించండి. డెఫినెట్ గా మీకు ఒక మంచి కంటెంట్ వస్తుంది. ఇంకొక పాయింట్ చెప్తున్నాను. మీరు ఎదుటివారి పట్ల ఎంపతితో ఉండండి. అంటే వాళ్ళ మీద జాలి పడాల్సిన పని లేదు. వారి కోణంలో, ఆ సిచ్యువేషన్ లో మనం ఉంటే ఎలా ఉంటుంది అనేది మీరు ఆలోచించగలిగితే ఈ ప్రపంచంలో మీకు ప్రతిదీ కూడా అద్భుతంగా కనపడుతుంది. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి. మీ ఆలోచన శక్తిని పెంచుకోండి. మీ ఆలోచన పరిధిని పెంచుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ ప్రపంచం అంతా చాలా పాజిటివ్గా కనపడుతుంది. మీరు ఎదుటివారి కోణంలో కూడా చూడగలుగుతారు. అప్పుడు మీకు కొంత కంటెంట్ దొరుకుతుంది. దట్ ఈస్ ద కంటెంట్. మీరు ఎక్కడి నుంచో కాదు కంటెంట్ అంటే, గూగుల్లోనో, చాట్ జీపీటీలోనో, లేకపోతే యూట్యూబ్లోనో, లేకపోతే పుస్తకాల్లో తీసుకోవడానికి కాదు. వాళ్ళు ఎప్పుడు 1947లో రాశారు పుస్తకాలు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ అనుభవాలను రాశారు. ఆ అనుభవాలని మీరు తీసుకొని అవి ఒక గైడ్ లైన్స్ గా వాడుకొని ఈ ప్రస్తుత ప్రపంచానికి మీరు ఒక బెస్ట్ కంటెంట్ ఇవ్వాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కడికో పోకండి, మీలోనే ఉంది కంటెంట్. మీరు ఆలోచించే శక్తిలోనే ఉంది. ఎప్పుడైతే మీరు బెస్ట్ గా ఆలోచించగలుగుతారో అప్పుడు మీరు ఒక బెస్ట్ రైటర్ అవుతారు. ఎప్పుడైతే ఒక మంచి రైటర్ అవుతారో డెఫినెట్ గా ఒక వండర్ఫుల్ స్పీకర్ అవుతారు. కంటెంట్ అంటే ఎక్కడో లేదు, మీ ఆలోచన శక్తిలోనే ఉంది. ఎస్, మరి ఎలా చేయాలి అంటే 360 degrees లో ప్రతి దాన్ని కూడా ఆలోచించగలగాలి. ఎదుటివారి పట్ల సహృదయంతో బతకాలి. ఒకటే చెప్తున్నా చివరిగా, ఈ ప్రపంచం అనేది ఎప్పుడు కూడా ద హైయెస్ట్ లెవెల్ ఏదైతే ఉందంటే అది హ్యుమానిటీ అండి. హ్యుమానిటీ బేస్డ్గా ఏ మనిషి అయితే జీవించడం అలవాటు చేసుకుంటారో తనకు వచ్చే థాట్స్ అనేవి చాలా వండర్ఫుల్ ఉంటాయి. అది అందరికీ కూడా ఆదర్శంగా ఉంటాయి. వాళ్ళనే గాడ్ అంటారు, వాళ్ళని ఏమంటారు, దేవుళ్ళు అంటారు. అలా ఆలోచిస్తూ బతకండి. ఒక డైరెక్షన్ లోనే పోతూ అదే జీవితాన్ని బతికితే మన లైఫ్లో ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు. అక్కడ నుంచి మీకు దొరకదు కంటెంట్. ఈ ప్రపంచాన్ని ఆస్వాదిస్తూ పోండి, అక్కడ నుంచి వచ్చేది మీకు కంటెంట్. ఎస్, ఒక పబ్లిక్ స్పీకర్ ఎప్పుడు కూడా 365 days లెర్నర్గా ఉండాలి. లెర్నర్గా ఉండాలంటే ఎక్కడ పుస్తకాలు చదవాలి సార్, నాకు టైం లేదంటారు. పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. నీ ఎదురుగా కనపడే ప్రతి సిచ్యువేషన్ని కూడా నువ్వు ఏం చేయాలంటే ఎనలైజ్ చేసుకోగలగాలి, నువ్వు ఆలోచించుకోగలగాలి. నీకు ఎదురుపడిన ఒక చిన్న పిల్లవాడు నీకు ఒక పాఠం నేర్పుతాడు, నీకు ఎదురుపడిన ఒక కారు ఒక పాఠం నేర్పుతుంది, నీకు ఎదురుపడిన ఒక చెట్టు నేర్పుతుంది, నీకైన ఒక యాక్సిడెంట్ కూడా నీకు ఒక కొన్ని జీవితంలో కొన్ని నేర్పిస్తుంటాయి. ప్రతిదీ కూడా నేర్పించింది నువ్వు చూడగలిగితే, నువ్వు అబ్జర్వ్ చేయగలిగితే ప్రపంచంలో ప్రతిదీ ఉంది.
ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం చూడలేకపోతున్నాం. అలా చూసినప్పుడు నువ్వు ఎక్కడో తీసుకోవాల్సింది లేదు, కంటెంట్ నీలోనే ఉంటుంది. నీ అనుభవాల నుంచే నీ కంటెంట్ ఉంటుంది. అదే నా సెషన్ యొక్క ఇంపార్టెన్స్. కంటెంట్ అంటే మీరు ఎక్కడో తీసుకోండి నేను ఎప్పుడు చెప్పను, మీ అనుభవాల నుంచే మీ కంటెంట్ తీసుకొని చెప్తాను. ఎస్, నెక్స్ట్. ఓకే, ఒక పబ్లిక్ స్పీకర్కి ఇంకేం కావాలంటే కామన్ సెన్స్ కావాలండి. కామన్ సెన్స్ ఎందుకు కావాలి అనేది ఇక్కడ ఇమేజ్ చూడండి, మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. ఈ 2 ఇమేజ్లు చూస్తుంటే చూసారా? ఈ 2 ఇమేజెస్ చూసారా? ఈ 2 ఇమేజెస్ చూసారా? చెప్పండి ఏమనిపిస్తుంది? ఎవరికైనా ప్లీజ్. ఎస్, ఎవరు హ్యాండ్ రైజ్ చేశారండి? కొద్దిగా అన్మ్యూట్ చేయండి. ఎస్, చంద్రశేఖర్ గారు మీకు ఏమనిపిస్తున్నాడు ఇమేజ్ చూస్తుంటే? మల్లేశం గారు, పక్క వాళ్ళ బాధలు చూసి మ్యూట్ లోకి వెళ్ళిపోతున్నారు. సారీ, మ్యూట్ చేస్తున్నారు, దయచేసి ప్లీజ్ అన్మ్యూట్ చేయండి. పక్క వారి ఇబ్బంది చూసి కూడా వాళ్ళు పట్టనట్టు ఉన్నారు సార్ అక్కడ. ఎస్, అంటే ఏమనిపిస్తుంది సడన్ గా మీకు? జస్ట్ ఒక వర్డ్ వాడండి. వాళ్ళకి మానవత్వం లేదని చెప్పొచ్చు సార్. ఎస్, మానవత్వం లేదనిపిస్తుంది. ఎస్, మల్లేశం గారు. సార్ అది పక్క వాళ్ళ బాధను చూసి కూడా వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ కూడా లేదు సార్. ఎస్, కామన్ సెన్స్ లేదనిపిస్తుంది. వెరీ గుడ్ అండి. అశోక్ బాబు గారు మీకేమనిపిస్తుంది? మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోవాలి. దుర్గా ప్రసాద్ గారు. ఎస్, అది చూడగానే మీకు ఏమనిపిస్తుంది అంటే కామన్ సెన్స్ లేదనిపిస్తుంది. అవునా కదా? కామన్ సెన్స్ ఉంటే అలా కూర్చునిపిస్తుంది. యాక్చువల్ గా పరిశీలన లేదు. ఫస్ట్ పాయింట్ అబ్జర్వేషన్ పరిశీలించలేకపోతున్నాడు. వెరీ గుడ్. పరిశీలించి కూడా అతను రెస్పాండ్ కాకపోతే కామన్ సెన్స్ లేనట్లు, హ్యూమానిటీ లేనట్లు. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్, వెరీ గుడ్. పరిశీలన లేదు. పక్కన వాళ్ళని అబ్జర్వ్ చేసే పరిస్థితిలో లేరు. మేబీ ఒకవేళ చూస్తే మన ఒకరిద్దరేమైనా లేచే వాళ్ళేమో, వాళ్ళు అసలు చూసే పరిస్థితిలో కూడా లేరు. నెక్స్ట్ చూడంగానే ఏమనిపిస్తుంది? చూసి ఉండి కూడా రియాక్ట్ కాకపోతే కామన్ సెన్స్ లేనట్టే, హ్యూమానిటీ లేనట్టే. ఎస్, ఎస్, కామన్ సెన్స్ అనే పదం మీకు రిప్రజెంట్ చేయడం కోసం ఇక్కడ ఈ ఇమేజెస్ పెట్టాను. ఒక పబ్లిక్ స్పీకర్ కి కామన్ సెన్స్ అవసరమా? ఎస్, అవసరం. కామన్ సెన్స్ లేకపోతే ఏమవుతుందంటే చాలా నష్టాలు జరుగుతాయి. ఒక వ్యక్తిగానే మనకి కామన్ సెన్స్ లేకుండా ఏదైనా ఒక రోజు బిహేవ్ చేసామనుకోండి, మనం పరువు పోతుంది, సమాజంలో మనకు ఉన్నటువంటి విలువలు తగ్గిపోతాయి. కానీ ఒక పబ్లిక్ స్పీకర్ కు కామన్ సెన్స్ అనేది డెఫినెట్ గా కావాలి. ఎందుకు కావాలి తనకి కామన్ సెన్స్ అంటే, తను డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో సెషన్స్ ఇవ్వడానికి వెళ్తుంటారు. తన ఎదురుగా కొన్ని వందల మంది ఆడియన్స్ ఉంటారు. రకరకాలైనటువంటి సందర్భాలు తనకు ఎదురవుతాయి. అక్కడ ఎప్పుడు కూడా పబ్లిక్ స్పీకర్ అనుకొని వెళ్ళిన దానికి అనుకూలంగా ఏది జరగదండి. తను ఏదైతే అనుకుని వెళ్తాడో దానికి ఆపోజిట్ గానే జరుగుతుంది. అటువంటి సందర్భంలో తను కామన్ సెన్స్ తో పాజిటివ్ గా ఎప్పుడైతే ఆలోచిస్తాడో అప్పుడే సెషన్ ఇవ్వగలుగుతాడు. ఎప్పుడైతే నెర్వస్ అయి నెగిటివ్ గా ఆలోచిస్తాడో అప్పుడు ఏమవుతుందంటే తను ఫెయిల్ అయిపోతుంటాడు. కాబట్టి కామన్ సెన్స్ అనేది వాడాలి పబ్లిక్ స్పీకర్. ఎలా వాడాలి? ఏ సందర్భాల్లో తనకి ఇబ్బందులు కలుగుతాయి? టాస్ ఫార్ములా అంటారు, టాస్, టాస్. ఎటువంటి సందర్భాల్లో రావచ్చు? ఒకటి టైం పరంగా రావచ్చు, ఆడియన్స్ పరంగా రావచ్చు, సిచ్యువేషన్స్ పరంగా రావచ్చు. టైం, మిమ్మల్ని 1 అవర్ సెషన్ ఇవ్వమని వచ్చి వాళ్ళు జస్ట్ 20 మినిట్స్ ఇవ్వమన్నారు. 1 అవర్ సెషన్ మీరు ప్రిపేర్ అయ్యారు, 20 మినిట్స్ మీరు ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? మీరు ఇంత చదువుకొని వెళ్ళారు, దాన్ని అంతా తగ్గించి ఇంత చెప్పాలి. చేయలేరు. అరే నేను 1 అవర్ కదా ప్రిపేర్ అయింది, కష్టం అవుతుంది కదా అనుకుంటారు, నర్వస్ అయిపోతారు, ఫెయిల్ అయిపోతారు. నెక్స్ట్ ఆడియన్స్, మీకు 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, రండి సెషన్ ఇవ్వమంటారు. మీరు అక్కడికి వెళ్తే లేరు, 6th క్లాస్ పిల్లలను కూర్చోబెట్టారు. మీరు ఏదో ప్రిపేర్ అయ్యారు, చాలా బాగా ప్రిపేర్ అయ్యారు, అక్కడికి వెళ్ళేసరికి 6th క్లాస్ పిల్లలు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. మీకు ఏమనిపిస్తుంది? ఏంటిది అని నర్వస్ అయిపోతారు. నెక్స్ట్ సిచ్యువేషన్స్, మీకు పెద్ద ఆడిటోరియంలో మీరు ఒక 1000 మందికి సెషన్ ఇవ్వాలంటారు. అక్కడికి వెళ్ళేసరికి ఒక పీపీటీ ఉండదు, మైక్ ఉండదు, ఏది ఉండదు. వర్షం వచ్చిందని తీసుకెళ్ళి ఒక క్లాస్ రూమ్లో కూర్చోబెడతారు. అప్పుడు మీరు సెషన్ ఇవ్వాలి. ఏ సందర్భంలోనైనా మీరు నర్వస్ కావద్దు, కామన్ సెన్స్ వాడి పాజిటివ్గా థింక్ చేసి సెషన్ ఇవ్వగలగాలి. దీన్నే టాస్ ఫార్ములా అంటారు. అదేవిధంగా మీకు తెలిసిన కంటెంట్ ఎంతైనా కావచ్చు, సమయానుకూలంగా దాన్ని వాడాలి. అంబ్రిల్లా టెక్నిక్ అంటారు. అంబ్రిల్లా ఎలా ఉంటుంది? క్లోజ్ చేస్తే క్లోజ్డ్గా ఉంటుంది, అంటే తక్కువ. కొద్దిగా ఓపెన్ చేస్తే కొద్దిగా పెరుగుతుంది, ఇంకా కొద్దిగా పెరిగితే ఇంకా పెరుగుతుంది. అంటే మీ టైంని బట్టి మీ కంటెంట్ని ఎన్లార్జ్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. దిస్ అబౌట్ ద కామన్ సెన్స్. ఓకే, నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ ది కంటెంట్. కంటెంట్ని ఎక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు? మీకు తెలుసు,
యూట్యూబ్, పుస్తకాలు, వికీపీడియా, కుకు ఎఫ్ఎం అండ్ యూట్యూబ్లో కావచ్చు, లేకపోతే చాట్ జీపీటీ కావచ్చు, ఏఐ టూల్స్ కావచ్చు, ప్రతిలిపి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఎక్కడి నుంచైనా కంటెంట్ తీసుకోవచ్చు. ఇంకా ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. ఆ ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి కూడా మనం కంటెంట్ కలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ నుంచి కంటెంట్ కలెక్ట్ చేసుకున్నా, మీరు ఎక్కడ నుంచి కంటెంట్ కలెక్ట్ చేసుకున్నా, మీ స్వీయ అనుభవాన్ని ఎప్పుడైతే మీరు జోడించరో అప్పుడు మీరు ఆ సెషన్లో లేనట్టే. అందుకే అంటారు ద సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ వెపన్ ఫర్ ద కంటెంట్ ప్రిపరేషన్. మీ అనుభవాలని ఎప్పుడైతే మీరు జోడిస్తారో అప్పుడు మీ ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. మీకు తెలుసు రెడ్ బకెట్కి ఒక ఫ్లేవర్ ఉంటుంది. మీకు బిర్యానీలు తెలుసు కదా, బిర్యానీలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ వచ్చిందంటే ఏంటి అర్థం? దానికంటూ కొన్ని స్పెసిఫిక్గా యూజ్ చేస్తారు ఇంగ్రీడియంట్స్. అదేవిధంగా మీరు చెప్పే మాటలు ఎదుటి వారికి నచ్చాలి, అవి వారి జీవితాంతం గుర్తుపెట్టుకునేలాగా ఉండాలి అంటే మీరు ఎక్కడో చదివినాయో ఎవరియో కాదు చెప్పాల్సింది, మీ అనుభవాలు మీ జీవితంలో తీసుకొచ్చి చెప్పగలగాలి. అప్పుడు మీకంటూ ఒక గుర్తింపు అనేది వస్తుంది. సో ఇక్కడ ఒక కొటేషన్ చూడండి. యూ కెన్ స్పీక్ వెల్ ఇఫ్ యువర్ టంగ్ కెన్ డెలివర్ ద మెసేజ్ ఆఫ్ యువర్ హార్ట్. మీ హృదయంలో ఉన్నటువంటి మాటలు మీరు మాట్లాడగలిగితే అది ఎదుటివారి హృదయాన్ని దోచుకోగలుగుతుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే మీరు మనసుతో మాట్లాడగలిగితే ఎప్పుడైనా ఎదుటివారి యొక్క ఆలోచనని మనల్ని అనుసరింపచేసేలాగా ఉంటాయి. వారి యొక్క మనసును మనం దోచుకోగలుగుతాం. మనం ఇచ్చేటువంటి సెషన్ డెఫినెట్గా వాళ్ళకి నచ్చుతుంది అని అర్థం. మీ నాలుక ఏమి ఇవ్వగలగాలి? నీ మనసులో ఉన్నటువంటి మాటలను ఇవ్వగలగాలి. ఏదో మనం ఎక్కడో కంటెంట్ తెచ్చాం, ప్రిపేర్ అయ్యాం 4 రోజులు, జస్ట్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి డెలివరీ చేసి వదిలేస్తాం. అట్లా చేస్తే మీకు ఎప్పుడు కూడా అది రాదు. సో మీ ఫ్లేవర్ ఉండాలి. అంతేగాని మీరు ఒక అమెజాన్ డెలివరీ బాయో, ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయో కాదు, గుర్తుపెట్టుకోండి. అలా ఇవ్వకూడదు సెషన్స్ ఎప్పుడు కూడా. నెక్స్ట్ ప్రాక్టీస్. ఎలా ప్రాక్టీస్ చేయాలి? ప్రాక్టీస్ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? ప్రాక్టీస్. మీకు ఎంత ప్లాన్ చేసినా, ఎంత ప్రజెంటేషన్ చేసినా, ఎంత ప్రిపరేషన్ చేసినా మీరు ప్రాక్టీస్ చేయలేదనుకోండి ఫెయిల్ అయిపోతారు. మీరు టీచర్స్ కావచ్చు, మీకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. చాలా మంది మనం ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్తుంటాం. నేను ఆల్రెడీ 30 ఏళ్ళ నుంచి టీచింగ్లో ఉన్నామ్మా, ఏముంది సెషన్ ఇవ్వలేనా, నేను ఇవ్వగలుగుతాను, ఏంటి చూపించండి అంటారు. ఓకే నేను మాట్లాడుతుంటారు, వీళ్ళు మొదలు పెడతారు, ఎక్కడికి వెళ్ళిపోతారు. పర్ఫెక్ట్ సెషన్ మాత్రం రాదు. కాబట్టి ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, అసలు ప్రాక్టీస్ ఎలా చేస్తారంటే డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. మీరు ఫ్రెండ్స్ ముందు చేయొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ముందు చేయొచ్చు. మీకు భయం ఉన్నట్లయితే బెడ్ మీద లేదా టేబుల్ మీద నుంచి మాట్లాడుతూ చేయొచ్చు. మీరు మొబైల్లో రికార్డ్ చేసి చెప్పవచ్చు, జూమ్లో రికార్డ్ చేసుకొని చేయొచ్చు. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు కంటెంట్ మీద గ్రిప్ పెరుగుతుంది. ఎప్పుడైతే కంటెంట్ మీద గ్రిప్ పెరుగుతుందో మీకు గుండెల్లో ధైర్యం ఉంటుంది. స్టేజ్ ఫ్రైట్ చాలా మందికి ఉండడానికి రీజన్ ఏంటంటే, మేజర్ ప్రాబ్లం చెప్పిన కంటెంట్ మీద గ్రిప్ లేకపోవడం. వాళ్ళ కంటెంట్ మీద గ్రిప్ ఉంటే ఎట్లా అట్లా మాట్లాడేస్తారు. కాబట్టి ప్రాక్టీస్ చేయడం వల్ల కంటెంట్ మీద గ్రిప్ పెరుగుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇట్ రెడ్యూసెస్ ద స్పీచ్ యాంగ్జైటీని కంప్లీట్గా రెడ్యూస్ చేస్తుంది ప్రాక్టీస్ చేయడం వల్ల. ఇక్కడ బ్రూస్లీ ఒక మాట అంటారండి, ఐ ఫియర్ నాట్ ద మ్యాన్ హూ హ్యాస్ ప్రాక్టీస్డ్ 10,000 kicks once, but I fear the man who has practiced 1 kick 10,000 times. ఒక మనిషి అంటే 10,000 కిక్స్ ని ప్రాక్టీస్ చేసిన వాడిని చూసి నేను భయపడను. ఒకే ఒక కిక్ ని 10,000 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన వాడిని చూసి నేను భయపడతా అంటాడు. అని చూడండి ప్రాక్టీస్ యొక్క ఇంపార్టెన్స్ ఎట్లా ఉంటుంది. మార్క్ ట్వైన్ అనే ఒక రచయిత ఇంకో మాట చెప్తాడు, ఇఫ్ యూ వాంట్ టు గివ్ యూ ఏ 2 hours presentation, ఐఎమ్ రెడీ టుడే. ఇఫ్ యూ వాంట్ ఓన్లీ 5 minutes స్పీచ్, ఇట్ విల్ టేక్ మీ 2 weeks టు ప్రిపేర్ అంటాడు. అంటే మీరు నన్ను 2 గంటల సెషన్ ఇవ్వండి అంటే నేను రెడీ ఇప్పుడు ఇచ్చేస్తాను, కానీ నన్ను 5 నిమిషాల సెషన్ ఇవ్వండి అంటే నాకు 2 వారాల ప్రిపరేషన్ టైం కావాలి అంటాడు. అంటే మీరు ఎంత ఉన్న కంటెంట్ని 5 నిమిషాలు చెప్పాలంటే ఏం చేయాలో తగ్గించి చెప్పాలి, అంటే కన్సైజ్ చేసి చెప్పాలి. అంటే నీకు ఎంత ప్రాక్టీస్ ఉంటే అది నువ్వు చేయగలుగుతావు. దిస్ ఇస్ అబౌట్ ద ప్రాక్టీస్. ఓకే, నెక్స్ట్ ప్రజెంటేషన్ ఎప్పుడు కూడా బెస్ట్గా ఉండాలండి. మీరు ఎంత ప్లాన్ చేసినా, ఎంత కష్టపడి ప్రిపేర్ చేసుకున్నా, ఎంత ప్రాక్టీస్ చేసినా బయటకు వచ్చిన ప్రజెంటేషన్ బాగుండాలి, లేకపోతే వేస్ట్. మీరు చూడండి ఎంతో ఖర్చు పెట్టి బిజినెస్లు పెడతాం. కొన్ని షాప్స్ చూస్తే పాపం వాళ్ళ దగ్గర కంటెంట్ బాగుంటుంది, ఐ మీన్ ఆ మెటీరియల్ బాగుంటుంది. హోటల్స్ కూడా మెటీరియల్ బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది, బట్ వాళ్ళు బయటికి ఆ ప్రజెంటేషన్ బాగుండదు. కొన్ని హోటల్స్లో జనాలకు ఎట్లా తెలుస్తుంది? నీ ప్రజెంటేషన్ బాగా చూపించినప్పుడే కదా ఎదుటి వరకు నీ కంటెంట్ ఏంటో తెలిసేది.
కాబట్టి ప్రజెంటేషన్ అనేది చాలా బెస్ట్గా ఉండాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బెస్ట్ ప్రజెంటేషన్స్ ఆర్ ఆల్వేస్ మెమరబుల్. మీరు ఒక సెషన్ ఇచ్చారంటే అది జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అలా ఉండాలి మీ సెషన్. గుర్తుపెట్టుకోండి. మీకు ఇచ్చే సెషన్ ఇదే నా లాస్ట్ సెషన్ అనుకోండి. మీరు ఇచ్చే సెషన్ ఇంకొకసారి మళ్ళీ నెక్స్ట్ టైం మిమ్మల్ని పిలిచేలా ఉండాలి. అలా ఇవ్వగలగాలి. నెక్స్ట్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ని యాడ్ చేయండి. తను 10th క్లాస్ ఇంటర్మీడియట్ నల్గొండ అబ్బాయి 10th క్లాస్ ఇంటర్మీడియట్ నాలెడ్జ్తో ఎన్నో పరికరాలను తయారు చేసి ఐఐటి స్టూడెంట్స్ కంటే కూడా బెటర్గా ఎదిగి అమెరికా కొన్ని కాన్ఫరెన్సెస్కి వెళ్ళి తను వచ్చి ఒక ఓన్ స్టార్ట్అప్ స్టార్ట్ చేసి ఎంతో ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా ప్రజెంట్ జనరేషన్కి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇటువంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ని మీ సెషన్స్లో యాడ్ చేయండి ఎప్పుడైనా సందర్భానుసారం. నెక్స్ట్ లెర్న్ ద అడ్వాన్స్డ్ థింగ్స్ ఇన్ పీపీటీ. మీరు పీపీటీస్ ప్రజెంట్ ఒకప్పుడు మనం మాటలు చెప్తే వినేవాళ్ళం, కానీ ఇప్పుడు జనాలంతా వీడియోస్కి అలవాటు పడిపోయాం. కాబట్టి టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకోవాలి. మీరు ఎంత ప్లాన్ చేసినా, ఎంత ప్రిపేర్ అయినా, ఎంత ప్రాక్టీస్ చేసినా, మీకు ఎంత ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్నా వాళ్ళకి చూపించాలి. మీరు చూపిస్తేనే కదా వాళ్ళు మీ దగ్గర నుంచి అది అంటే ఆడియన్స్ 3 రకాలుగా ఉంటారు. విజువల్గా ఉంటారు, ఆడిటరీగా ఉంటారు, కైనెస్థెటిక్గా ఉంటారు. విజువల్గా ఎప్పుడు మీరు చూసింది గుర్తుపెట్టుకుంటారు. మీకు కామన్ సెన్స్ అనే వర్డ్ చెప్పి నేను సెషన్ అంతా చెప్పొచ్చు, కానీ కామన్ సెన్స్ అనే వర్డ్ చూపించడానికి మీకు ఒక ఇమేజ్ చూపించాను. ఎందుకు చూపించారంటే మిమ్మల్ని అట్రాక్ట్ చేయడం కోసం. అట్లనే ఇందులో టెక్నాలజీని మీరు అడాప్ట్ చేసుకోండి. అప్పుడు మీ సెషన్ అద్భుతంగా ప్రజెంట్ చేయగలుగుతారు. మంచి బాడీ లాంగ్వేజ్ వాడండి, మంచి వాయిస్ మాడ్యులేషన్ వాడండి. అప్పుడు మీ సెషన్ ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. ఇంకా మీరు సెషన్ ఇచ్చేటప్పుడు ఆడియన్స్ గుర్తుపెట్టుకోవడానికి ఇమేజెస్, సందర్భానుసారం ఇమేజెస్ వాడండి. అది వాళ్ళకి ఆటోమేటిక్గా మీరు చెప్పిన చిన్న కాన్సెప్ట్ అయినా గుర్తుండిపోతుంది. ఇలా మీ ప్రజెంటేషన్ చేయాలి. ఆ ప్రజెంటేషన్ ఎలా ఉండాలంటే బెరియాలా ఉండాలి. బెరియాలా అంటే ఎక్సెలింగ్ అంటారు. ది బెస్ట్గా ఉండాలి మీ ప్రజెంటేషన్. ఇలా మీరు ప్రజెంటేషన్ ఇస్తే వండర్ఫుల్ సెషన్ అవుతుంది. ఇంకోటి, మీరు సెషన్స్ ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, పీపీటీస్ తయారు చేసుకునేటప్పుడు కలర్ సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా ఒక డీసెంట్ కలర్స్ని 2 లేదా 3 కలర్స్తో మెయింటైన్ చేస్తూ పీపీటీస్ తయారు చేసుకుంటే వండర్ఫుల్గా ఉంటుంది. మీకు చూడడానికి ఆహ్లాదకరంగా వినసొంపుగా లేదనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా, అందరికీ చిరాకు. మీరు ఎంత మంచి ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నా కూడా వాళ్ళకి ఎక్కదనమాట. చూడడానికి కూడా ఆహ్లాదకరంగా ఉండగలగాలి. అలా మీరు పీపీటీస్ తయారు చేసుకోండి. ఓవరాల్గా మీ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి.